నీవు మా అందరితో మాట్లాడు. ఈ వాక్యాన్ని అందించేటువంటి నన్ను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క పాత్రగా వాడుకుంటావని ఆశిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మరి మనము చదివినటువంటి వాక్య భాగంలో మనకు ఒక కుటుంబం కనబడతా ఉంది. మరొక దైవజనుడు ఏమన్నాడంటే, గుడ్ ఫ్యామిలీస్ మేక్ గుడ్ చర్చ్. మంచి కుటుంబాలు మంచి సంఘాన్ని తయారు చేస్తాయంట. మంచి కుటుంబాల కలియకనే ఒక మంచి సంఘంగా ఏర్పడుతుంది. మరి ఇక్కడ ఎన్ని కుటుంబాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ చాలా కుటుంబాలే కనబడతా ఉన్నాయి. సాధారణంగా మరి నాకు వ్యక్తిగతంగా సంఖ్య అనేది అంత ఇంపార్టెంట్ అనిపించదు. మరి చిన్న సంఘము పెద్ద సంఘం అంటారు కదా, దాన్ని దేని బట్టి అంటారు? చిన్న సంఘం పెద్ద సంఘము సంఖ్యను బట్టి అంటారు కదా. కానీ దేవుని దృష్టిలో సంఖ్య ఇంపార్టెంట్ కాదు, నాణ్యత ఇంపార్టెంట్. కొన్ని సంఘాల్లో 100 మంది 1000 మంది ఉండొచ్చు, కానీ ఆ సంఘంలో ఎక్కువ నామకార్థులు ఉండొచ్చు. మరి కొన్ని సంఘాల్లో మనం వెళ్తే వాళ్ళు పెద్ద పెద్ద వాహనాల్లో వస్తారు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ కార్స్, పెద్ద చర్చ్ బిల్డింగ్ ఉంటుంది, వాళ్ళకి పెద్ద క్యాంపస్ ఉంటుంది, పార్కింగ్ ఏరియా ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది కదా. సో సాధారణంగా మనం ఏమనుకుంటాం, అబ్బా ఎంత పెద్ద సంఘం అని అనుకుంటాం. అట్లాంటి సంఘం బైబిల్లో ఉంది. వాళ్ళ ధనాన్ని బట్టి బాగా అతిశయించేవాళ్ళు. ఆ సంఘం పేరు లవొదికయ సంఘం. ఆ సంఘాన్ని చూసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమన్నాడు? నీవు నిలువెచ్చగా ఉన్నావు, మరి నిలువెచ్చగా ఉన్నటువంటి నేను ఉమ్మి వేస్తాను. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు, నేను ఉమ్మి వేస్తాను అన్నాడు. కాబట్టి దేవునికి అట్లాంటి సంఘాలు ఇష్టమైన సంఘాలు ఏం కాదు. అంతేకాదు, ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే, అదే ప్రకటన 3:20 ఏముంటుందంటే, బయట ఉన్నాడా చర్చి లోపల ఉన్నాడు? చర్చి బయట ఉన్నాడు. వీరు ఎవరిని ఆరాధిస్తున్నారు? ప్రభువుని ఆరాధిస్తున్నారు. కానీ ప్రభువుకే స్థానం లేదు చర్చిలో. దేనికి స్థానం ఉంది? వాళ్ళ గొప్పతనాలకే స్థానం ఉంది కదా. కాబట్టి సంఖ్య ఇంపార్టెంట్ కాదు, నాణ్యత ఇంపార్టెంట్. నాట్ క్వాంటిటీ బట్ క్వాలిటీ కదా. మరి ప్రభాకర్ గారు ఏమన్నారంటే, మా దగ్గర 7:15కి బైబిల్ స్టడీ అంటే 7:15కి కొని ఉంటారు. ఎంత సంతోషం! అది నాణ్యత. అంతేగానా 7:15కి మీరు పెట్టుకుంటే ఏంటి, మా టైంలో మేము వస్తాం, ఏం చేస్తావు అనేటువంటి సంఘాలు ఉన్నాయి. 7:15 కంటే 7:45కి వచ్చేవాళ్ళు ఉంటారు, 8కి వచ్చేవాళ్ళు ఉంటారు, ఏమనలేరు సేవకులు. అట్లాంటి సంఘాలు ఉన్నాయి. కానీ మీరు నాణ్యత కలిగినటువంటి సంఘంగా ఉన్నారు, సంతోషమే. అయితే ఈ నాణ్యత ఇంకా పెరగాలి. మరి మంచి సంఘము అంటే మంచి కుటుంబాల యొక్క కలయిక. మరి సంఘంలో ఎన్ని కుటుంబాలు బాగున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలన్నమాట. మనం స్థూలంగానే కాదు, సూక్ష్మంగా కూడా చూడాలి. స్థూలంగా బాగానే ఉండొచ్చు, సూక్ష్మంగా ఎట్లా ఉన్నారు అది కూడా చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్కరు ఎట్లా ఉన్నారు అది కూడా చాలా ప్రాముఖ్యం. అయితే మనం చదివినటువంటి వాక్య భాగంలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరి తండ్రి లేకపోతే భర్త పేరు అమ్రాము, భార్య లేకపోతే తల్లి పేరు యోకబేదు. వారికి 3 పిల్లలు ఉన్నారు. దాంట్లో అందరికంటే పెద్ద ఎవరంటే మిర్యాము, ఆ తర్వాత అహరోను, ఆ తర్వాత మోషే. ఆ క్రమంలో అక్కడ కనబడలేదు, కానీ మనం బైబిల్ని బాగా ధ్యానపూర్వకంగా చదివితే మనకు ఆ వివరాలు తెలిసిపోతాయి. దాని కొరకు మనకు టైం లేదు కాబట్టి ముందుకు వెళ్ళిపోతాం. మొత్తానికి ఈ 5గురి కుటుంబం వాళ్ళ గురించినటువంటి ఇక్కడ మాటలు ఉన్నాయి. ఏ కుటుంబం గురించి అంత వివరణగా రాయనటువంటి ఈ భాగంలో ఈ కుటుంబం గురించి రాయబడుతుంది. తండ్రి, తల్లి, వారికి ఉన్నటువంటి 3 పిల్లల గురించి. ఈ కుటుంబం ఎంత ప్రత్యేకమైందంటే, జాగ్రత్తగా వినండి, బైబిల్ గ్రంథం అంతట్లో మనం గమనిస్తే అందరికంటే ఎక్కువసార్లు మెన్షన్ చేయబడినటువంటి, రాయబడినటువంటి పేరు, బైబిల్ ఎన్నో పేర్లు ఉంటాయి కదా, దాంట్లో అందరికంటే ఎక్కువసార్లు రాయబడినటువంటి పేరు యేసుక్రీస్తు పేరు. ఆయన కొత్త నిబంధనలోనే ఆయన పేరు ఉంటుంది, కానీ అందరికంటే ఎక్కువసార్లు రాయబడినటువంటి పేరు అది మరి రాయాల్సిందే. ఎందుకంటే మరి ఆయనే మనకు రక్షకుడు. మరి ఈ గ్రంథమంతా ఆయన యొక్క
కార్యాల గురించే, ఆయన యొక్క ప్రేమను గురించి, ఆయన యొక్క లక్షణాల గురించి, స్వభావం గురించి రాయబడినటువంటి గ్రంథం. అయితే కొన్నిసార్లు యేసు అని రాయబడింది, కొన్నిసార్లు క్రీస్తు అని రాయబడింది, కొన్నిసార్లు యేసుక్రీస్తు అని రాయబడింది. సో ఈ విధంగా ఆయన పేరు దాదాపుగా 1300 సార్లు మెన్షన్ చేయబడింది బైబిల్లో. మరి యేసుక్రీస్తు తర్వాత అందరికంటే ఎక్కువసార్లు మెన్షన్ చేయబడినటువంటి పేరు ఎవరిది అని అంటే, ఈ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు ఉన్నారు కదా, మిర్యాము, అహరోను, మోషే. లేకపోతే మనం ఈ ఆర్డర్లో తీసుకుందాం, చిన్న నుండి పెద్ద. మోషే, అహరోను, మిర్యాములు. వీరి పేర్లు ముగ్గురి కలిపితే బైబిల్లో వీళ్ళు ఒకే కుటుంబానికి చెందినవారు. అది గమనించండి. యేసుక్రీస్తు తర్వాత అందరికంటే ఎక్కువ సార్లు మెన్షన్ చేయబడినటువంటి పేర్లు వీరి ముగ్గురు పేర్లు కలిపితే 1200 సార్లు కంటే ఎక్కువ ఈ పేర్లు కనబడతాయి. ఎంత గొప్ప ఆశ్చర్యకరమైన విషయమే కదా. ఒకే కుటుంబం నుంచి ఉన్నటువంటి ఆ ముగ్గురు పేర్లు మరి అన్నిసార్లు కనబడతాయి. యేసుక్రీస్తు తర్వాత వీళ్ళ పేర్లే, అంటే ఒక్క కుటుంబం నుంచి. అంటే తప్పకుండా ఈ కుటుంబము ప్రత్యేకమైనది. కానీ ఈ కుటుంబం యొక్క ప్రత్యేకత ఏంటంటే వారి తల్లిదండ్రులు. మరి తెలుసు మనకి ఈ ముగ్గురు పిల్లల్లో ఒక్కొక్కరు ఎట్లా వాడబడ్డారు కదా. మోషే ఎలా వాడబడ్డాడు? మోషే ఇశ్రాయేలుల్ని ఐగుప్తు దేశం నుండి విడిపించి కనాను అద్దరి వరకు తీసుకొచ్చాడు కదా. మరి ఆ 10 తెగుళ్ళు, ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటింపజేయడం, ఆ తర్వాత అరణ్యంలో వారిని నడిపించడం, తర్వాత వాళ్ళకి ఆ 10 ఆజ్ఞల పలకలు, అంతేకాదు ప్రత్యక్ష గుడారం, అవన్నిటినీ మరి స్థాపించినటువంటి వ్యక్తిగా మనము మోషేని చూస్తాం. అంతేకాదు ఈ మోషే గురించి మనం గమనిస్తే యేసుక్రీస్తు యొక్క పనిని, యేసుక్రీస్తు యొక్క నమ్మకత్వాన్ని మోషేతో పోల్చినట్టుగా చూస్తాం. మోషే వలె ఆయన ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అనేటువంటి మాట కూడా మనం చూస్తాం. అంతేకాదు మరి అహరోనును కూడా మనం చూస్తే ఆయన గురించి కూడా మనకు తెలుసు. ఆయన ఒక ప్రధాన యాజకుడు, మొట్టమొదటి ప్రధాన యాజకుడిగా మనము అక్కడ చూస్తాం. అంటే మెల్కీజెదెకు కాలం తర్వాత, అంటే ఇశ్రాయేలీలను ఒక జనాంగంగా దేవుడు ఏర్పరచుకున్న తర్వాత మొదటి ప్రధాన యాజకుడు అహరోను వంశస్థులే మరి యాజకత్వాన్ని మరి కలిగి ఉన్నారు. అయితే హెబ్రీ గ్రంథకర్త కూడా ప్రధాన యాజకుని గురించి రాస్తున్నప్పుడు అహరోనును మరి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత మిర్యాము చేసినటువంటి పరిచర్య ఏంటంటే, ఆమె మరి ఎర్ర సముద్రం దాటింపజేసినప్పుడు స్త్రీలను ఆరాధనలో నడిపించిందిగా చూస్తాం మనం. అంతేకాదు ఆ తర్వాత కాలంలో కూడా మరి స్త్రీలను నడిపించిన వ్యక్తిగా ఆమె తప్పకుండా ఉండి ఉంటుంది కదా. మొత్తానికి ఈ తల్లిదండ్రులకు ఉన్నటువంటి ముగ్గురు పిల్లలు దేవుని కొరకు వాడబడ్డారు. ఎంత గొప్ప విషయం కదా. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎంతమంది దేవుని కొరకు వాడబడుతున్నారు? ఒకవేళ ఎదిగిన పిల్లలైతే ఎంతమంది వాడబడుతున్నారు? ఇంకా చిన్న పిల్లలైతే ఎంతమందిని మీరు దేవుని కొరకు సిద్ధపరుస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. బాగానే ఉంది, మనం చాలాసార్లు దేవుడు మాకు పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. అవును, పిల్లల్ని బహుమానంగా ఇచ్చాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? ఆ పిల్లల్ని, వారిని ఎలా పెంచుతున్నాం? వారు దేవుని కొరకు ప్రయోజనకరులైన వ్యక్తులు అవుతారా అనేది మరి ఎప్పుడన్నా మీరు ఆలోచించారా? ఇది తప్పకుండా మనము ఆలోచించాల్సిన విషయం. అంతేకాదు ఈ తల్లిదండ్రుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరి హెబ్రీ పత్రిక 11కు వద్దాం ఇప్పుడు. అక్కడ రండి, హెబ్రీ పత్రిక 11. ఆ హెబ్రీ పత్రిక 11ను మీరు గమనిస్తే మరి నేను లెక్క పెట్టాను, దాంట్లో 17 మంది వ్యక్తులు ఉంటారు. ఆ 17 మంది వ్యక్తుల్లో 14 మంది పురుషులు ఉంటారు. ఆ తర్వాత 2 స్త్రీలు ఉంటారు. మరి మిగిలిన ఒకరు అనంటే వారు ఎవరంటే మరి మోషే తల్లిదండ్రులు. మనకు 23వ వచనంలో ఉంటుంది చూడండి. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు అక్కడ పేరు రాసుకోవచ్చు. ఎవరి పేర్లు ఏంటి? అమ్రాము, యోకెబెదు కదా. మరి 17 మందిలో 14 మంది పురుషులు, 2 స్త్రీలు, ఒక్క తల్లిదండ్రుల జంట. మరి పరిశుద్ధాత్ముడు హెబ్రీ గ్రంథకర్తను ఈ పత్రిక రాయిస్తున్నప్పుడు, ఈ యొక్క జాబితాను రాయించేటప్పుడు మరి ఒక మోడల్ పేరెంట్ని చూపెట్టాలి.
హెబ్రీ పత్రిక రాస్తున్నటువంటి ఆ శ్రోతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూపించాలి. ఆ తర్వాత కాలంలో మనము ఈ పత్రికను చదువుతాం కదా, మనకు ఒక మాదిరిని చూపించాలి అని పాత నిబంధనలో నుంచి ఒక తల్లిదండ్రుల జంటను ఆయన ఎన్నుకోవాల్సి వచ్చింది పరిశుద్ధాత్ముడు. అప్పుడు ఎవరిని ఎన్నుకున్నాడు? అమ్రాము యోకెబెదును. పాత నిబంధనలో ఎన్నో గొప్ప కుటుంబాలు ఉన్నాయి కదా, ఎన్నో గొప్ప జంటలు ఉన్నాయి కదా. మొదటిగా నోవాహు భార్య. వారు తమ 3 పిల్లల్ని దైవికంగా పెంచారు. అందుకోసం వాళ్ళు ఓడ ఎక్కారు. పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు తల్లిదండ్రులను ఎదిరించకుండా మరి వారికి వివాహమైనటువంటి తమ భార్యలతో కలిసి ఓడ ఎక్కారు. ఆ తర్వాత అబ్రహాము షారాయి కూడా గొప్ప తల్లిదండ్రులే. ఇస్సాకును వారు పెంచినటువంటి విధానం వారు ఎట్లా ఇక్కడ మనకు కనబడతారు, విడివిడిగా కనబడతారు. ఆ తర్వాత మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే యోసేపు కూడా గొప్ప తండ్రి, తన భార్య తల్లిగా మనము చూస్తాము. ఆసేనతు ఐగుప్తురాలే కానీ పిల్లల్నిద్దరిని మరి దైవికంగా పెంచినట్టుగా, మనస్సే ఎఫ్రాయిమును పెంచినట్టుగా మనం చూస్తాం. వారు 2 గోత్రాలుగా అవ్వడం చాలా గొప్ప విషయం. ఆ తర్వాత ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్తే మరి యెహోషువ కనబడతాడు. యెహోషువ తన ఫేర్వెల్ స్పీచ్ అంటే ఆయన ఆఖరి యొక్క ప్రసంగంలో ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఒక పెద్ద మీటింగ్ పెడతాడు. పెట్టేసి ఇశ్రాయేల్ అందరినీ పిలుస్తాడు, పెద్దల్ని జనాంగాన్ని పిలిచి మరి స్టేజ్ పైకి తన కుటుంబాన్ని ఎక్కిస్తాడు. ఎక్కించి ఆయన ఏమంటాడు చెప్పండి? నేనును నా ఇంటి వారును. మరి నిజంగా అక్కడ ఉన్నటువంటి తమ పిల్లలు కానీ భార్య కానీ వాళ్ళ ఎదుట ఈ మాట నిజమైతేనే చెప్పగలడు కదా, వాళ్ళు కూడా తనతో ఏకీభవిస్తేనే చెప్పగలడు. నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించను. మీరు ఎంచుకోండి ఎవరిని సేవిస్తారు. మీరు యెహోవాను సేవిస్తారా లేకపోతే మరి ఈ యొక్క దేవతల్ని మీరు సేవిస్తారా అని ఛాలెంజ్ చేస్తూ ఉన్నాడు కదా. అంతేకాదు మీరు సేవించలేరు, మేము సేవిస్తాం కానీ మీరు సేవించలేరు అనే గొప్ప మాట కూడా చెప్తూ ఉంటాడు. అంటే అంత ఖచ్చితంగా తన కుటుంబాన్ని పెంచినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత మరి హన్నా, ఎల్కానా వీరు కూడా చాలా గొప్ప కుటుంబం. సమూయేలును పెంచిన విధానం, ఆ తర్వాత పిల్లల్ని పెంచిన విధానం, ఆ విధంగా మనం ఎన్నో కుటుంబాలను చూస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు ఎవరిని ఎన్నుకున్నాడు? అమ్రాము యోకెబెదు. ఎంత అంటే మరి పౌలు చాలాసార్లు ఏమని రాస్తాడంటే, మీకు ఈ సంగతులను దృష్టాంతాలుగా, ఈ సంగతులను మీకు ఎగ్జాంపుల్గా, ఉదాహరణగా మీకు వ్రాస్తున్నాను అని దేవుడు ఆ పాత నిబంధనను రాశాడు మన కొరకు అని చెప్తూ ఉంటాడు. అయితే అమ్రాము యోకెబెదులు మనకు ఒక రోల్ మోడల్ అన్నమాట. సో వాళ్ళు మరి ఒక మంచి కుటుంబంగా, వారి 3 పిల్లల్ని దేవుని కొరకు సిద్ధపరిచినటువంటి కుటుంబంగా మనం చూస్తున్నాం. మరి మనం అనుకోవచ్చు, బ్రదర్ మరి బాగానే ఉంది మీరు చెప్పింది, కానీ మాకు చాలా కష్టం అవుతుంది మా పిల్లల్ని పెంచడం, కాలం మారిపోయింది, మేము ఎట్లా పెంచాలి, కష్టమైపోతుంది మాకు అని చాలామంది పేరెంట్స్ అంటూ ఉంటారు. ఒక్కసారి మనం గమనిద్దాము, అమ్రాము యోకెబెదుల కాలం కఠినమైందా, మన కాలం కఠినమైందా? ఒకసారి గమనిద్దాం మనం. దాని కొరకు మనము నిర్గమకాండము 1వ అధ్యాయానికి వద్దాం. చూడండి, నిర్గమకాండము 1వ అధ్యాయము 7వ వచనం. 7వ వచనం చదువుతాను. ఇశ్రాయేలీయులు బహు సంతానము గలవారే అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశము వారితో నిండియుండెను. మరి మీరు మంచి వాక్యపు జ్ఞానం కలిగినటువంటి వారిగానే కనబడుతున్నారు నాకు. ఎందుకంటే పాటల షీట్ చూస్తే మరి మీకు 11వ వార్షిక కూడికలు జరిగాయి. స్వామి అన్న అక్కడికి వచ్చారు. మరి స్వామి అన్న టీచింగ్స్ అంటే పౌలు టీచింగ్స్ లాగా ఉంటాయి కదా. అయితే మరి ఇశ్రాయేలీలు ఎక్కడున్నారు ఈ వచనంలో? ఐగుప్తులో గోషెను అనేటువంటి ప్రాంతంలో ఉన్నారు. గోషెనుకి ఎందుకు వచ్చారు? ఎందుకంటే వాళ్ళ కరువు వచ్చినప్పుడు మరి వాళ్ళు కనానికి వస్తే, క్షమించండి, ఐగుప్తుకు వస్తే అక్కడ యోసేపు ఉన్నాడు అధికారిగా. అప్పుడు యోసేపు కుటుంబం అంతా అక్కడికి వచ్చి నివసిస్తూ ఉంది. వాళ్ళకి ఒక మంచి ప్రాంతాన్ని ఫరో ద్వారా మరి దేవుడు అనుగ్రహింపజేస్తాడు కదా. వాళ్ళకి మంచి పొలాలు, తర్వాత వాళ్ళ గొర్రెలకి మందలకి కావాల్సినటువంటి మేత దొరికేటువంటి ప్రాంతము గోషెను ప్రాంతం వాళ్ళకి దొరుకుతుంది, రైట్. అయితే వాళ్ళు ఏం చేశారంట, అక్కడ బహు సంతానము, తర్వాత అభివృద్ధి, విస్తరించి అత్యధికముగా ప్రబలిరి, వారున్న ప్రదేశం వారితో నిండి ఉండెను. ఎంతమంది వచ్చారు వీళ్ళు తెలుసా? 70 మంది వచ్చారు.
కానీ ఇప్పుడు లక్షల మంది అయిపోయారు. మనకు తెలుసు ఈ మోషే నాయకత్వంలో వీళ్ళు బయలుదేరినప్పుడు వీళ్ళ సంఖ్య దాదాపుగా 20 నుండి 30 లక్షల మంది జనాభానంట. ఆ చిన్న గోషెను ప్రాంతంలో చాలా మంది అయిపోయారనమాట. అయితే 8వ వచనంలో, అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించెను. మరి నా యొక్క లెక్కల ప్రకారము దాదాపు 300 సంవత్సరాలు అయిపోయింది ఈ సమయానికి. ఈ 300 మరి సంవత్సర కాలంలో యోసేపు గతించిపోయాడు. యోసేపు తర్వాత ఎన్నో తరాలు గతించిపోయాయి కదా. అయితే ఒక క్రొత్త రాజు వచ్చాడంట. ఆ క్రొత్త రాజు ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి. అతడు తన జనులతో ఇట్లా, నేను ఇదిగో ఇశ్రాయేలీలు సంతతి అయిన ఈ జనము మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు మనము వారి ఎడల యుక్తిగా జరిగించుదము రండి. లేని ఎడల యుద్ధం కలిగినప్పుడు కూడా మన శత్రువులతో చేరి మనకు విరోధంగా యుద్ధము చేసి ఈ దేశంలో నుండి వెళ్ళిపోదురేమో అనేను. ఓ భయం పుట్టుకుంది ఈ రాజుకి, ఈ ఫరో రాజుకి ఒక భయం పుట్టుకుంది. వీళ్ళు ఇట్లే విస్తరిస్తే మనకు కష్టం అవుతుంది అని అనుకుంటున్నాడు. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నాడు? కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా, వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పితోము రామశేసు పట్టణములను కట్టిరి. ఒక పన్నాగం జరుగుతుంది. దేవుని ప్రజలపైన ఒక అటాక్ జరుగుతుంది. అదేంటంటే మరి వీళ్ళను కష్టపెట్టాలి. ఎందుకంటే వాళ్ళకేం సొంత సైన్యం ఏం లేదు. వాళ్ళు అట్లాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఫరో ద్వారా వాళ్ళు పొందినటువంటి గోషెను ప్రాంతం వాళ్ళదే అనుకున్నారు. అంతేకాదు వీళ్ళు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని కూడా మర్చిపోయారేమో. దేవుడు అబ్రహాంకి ఏం వాగ్దానం చేశాడు? నీకు కనాను దేశాన్ని ఇస్తానన్నాడు, గోషెను ఇస్తాననలేదు. కానీ వీళ్ళు మరి గోషెన్లో చాలా సంతోషంగా ఉన్నారు. మంచి ఫలవంతమైనటువంటి భూమి, చాలా మంచి నీళ్లు అక్కడ ప్రవహిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళు ఉన్నటువంటి ప్రాంతంలో ఒకటే నది లేదు, ఎన్నో పాయలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు మీరు ఉన్నటువంటి ప్రాంతం లాగా అనమాట. అయితే చాలా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మంచి మంచి ఇల్లు కట్టుకొని బాగా జీవిస్తూ ఉన్నారు. అయితే మరి ఇక్కడ ఫరో పన్నాగం ఏంటంటే వీళ్ళను కష్టపెట్టాలి అనేటువంటిది అక్కడ మనము చూస్తున్నాం. కష్టపెడతా ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి కనుక వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడిరి. రెండో అటాక్. మొదటిగా శ్రమ పెట్టారు, తర్వాత అసహ్యపడుతున్నారు. వీళ్ళకి మధ్య గోడ కట్టబడిందనమాట. ఒక మానసికమైనటువంటి గోడ అక్కడ కట్టబడింది. తర్వాత ఇశ్రాయేలు చేత ఐగుప్తీయులు కఠినముగా సేవ చేయించుకొనిరి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకునే ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. మరి ఇది దేనికి మనం పోల్చుకోవచ్చు అంటే, మరి దేవుణ్ణి ఎరిగినటువంటి మనము ఈ లోకంలో మనం ఉంటుండగా మన పైన కూడా మరి ఇట్లాంటి అటాక్స్, ఇట్లాంటి విరోధ భావాలు మన పైన కూడా వ్యక్తం అవుతున్నాయి కదా. కానీ మనం ఏం చేస్తున్నాము? అరే బాగుంది ఇక్కడ మేమున్నటువంటి స్థితి, దీన్ని మేము డెవలప్ చేసుకోవాలి. కానీ దేవుడు మనకేం వాగ్దానం చేశాడు? మనకు పరలోక పౌరసత్వాన్ని ఇచ్చాడు. మరి ఆ పరలోకానికి మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కానీ మన ఆశ ఏంటి? ఇక్కడే సెటిల్ అయిపోయి ఇక్కడే ఎదగాలని, రైట్? సో అదొక డైరెక్షన్లో ఉందిలేండి. ఇంకో డైరెక్షన్లో ఏంటి? సాతానుడు మనల్ని అటాక్ చేస్తూ ఉన్నాడు. మరి పాత నిబంధనలో క్రీస్తుకు సాదృశ్యంగా చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా. ఉదాహరణకి క్రీస్తుకు సాదృశ్యంగా ఇస్సాకు ఉన్నాడు, యోసేపు ఉన్నాడు కదా, తర్వాత మోషే ఉన్నాడు, తర్వాత దావీదును మనం చూస్తాం, ఎంతోమందిని చూస్తాం. అట్లే సాతానుకు సాదృశ్యాలు కూడా ఉన్నారు బైబిల్లో. మొట్టమొదటిగా నిమ్రోద్ ఉన్నాడు. నిమ్రోద్ ఒక కొత్త రాజ్యాన్ని కట్టాడు. ఆ తర్వాత ఫరో ఒక సాదృశ్యం, తర్వాత అష్షూరు రాజు ఒక సాదృశ్యం, తర్వాత నెబుకద్నెజర్ కూడా సాతానుకు సాదృశ్యం. అట్లా చరిత్రలో సాతానుకు సాదృశ్యాలు చూస్తామన్నమాట. అయితే ఈ
ఐగుప్తు మరి ఒక లోకానికి సంబంధించినటువంటి దానికి గుర్తుగా ఉంది. తర్వాత ఐగుప్తు రాజు సాతానుకు సంబంధించినటువంటి గుర్తుగా సాదృశ్యంగా మనకు కనబడతా ఉన్నాడు. అయితే ఈ సాతానుడు ఎప్పుడు మన పైన పన్నాగాలు వేస్తూ ఉన్నాడు. మనల్ని ఏ విధంగా బలహీనపరచాలి, ఏ విధంగా మనం విస్తరించకుండా ఉండాలి అని రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాడు చెప్పండి. మొట్టమొదటిగా చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు కదా, క్రైస్తవ వ్యతిరేక చట్టాలు. దాని తర్వాత ఇంకా అటాక్స్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి మనం ఏం చేయాలి అనేది మనము అమ్రాము యోకబేదుల గురించి నేర్చుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏం జరుగుతుంది చూడండి 15వ వచనంలో, మరియు ఐగుప్తు రాజు షిఫ్రా పూయా అను హెబ్రీల మంత్రసానులతో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలను మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వాని చంపుడి, ఆడుదైన ఎడల దాని బ్రతకనీయుడని వారితో చెప్పాను. ఇప్పుడు ఏం అటాక్ జరుగుతుంది? పిల్లల పైన అటాక్ జరుగుతూ ఉంది అనమాట. మరి ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఈ దినాల్లో కూడా మన పిల్లలపైన అటాక్ జరుగుతూ ఉంది. చిన్నపిల్లలు యవనస్తులపైన అటాక్, దాడి జరుగుతూ ఉంది. సాతాను యొక్క దాడి జరుగుతూ ఉంది. అది మనము తప్పకుండా గమనించాలి. మరి ఇక్కడ ఐగుప్తు రాజు ఏం చేశాడంటే షిఫ్రా పూయాని పిలిచి, వీళ్ళు ఏంటంటే మొత్తం ఐగుప్తులో ఉన్నటువంటి మరి నర్సెస్ అందరికీ హెడ్స్ అనమాట, వీళ్ళకి ఆజ్ఞాపించాడు, మీరేం చేయాలి, మరి కాన్పు పీటల మీదనే వారిని చంపేసేయాలి, మగపిల్లల్ని అయితే చంపేసేయాలి, ఆడపిల్లల్ని మీరు బ్రతికించండి. ఎందుకంటే వాళ్ళతో పని చేయించుకోవాలి కదా, పని చేసేవారు లేకపోతే ఎట్లా? అది ఆడపిల్లలపైన మంచి ఉద్దేశం కలిగి కాదు. మగపిల్లల్ని ఎందుకు చంపాలంటే రేపు యుద్ధం వస్తే మగపిల్లలే కదా యుద్ధం చేసేది, వాళ్ళని చంపేద్దాము, ఆడపిల్లని అయితే పని కోసం పెట్టుకోవచ్చు. మంచి ఉద్దేశం ఏం కాదు. సాతానునికి మన పిల్లల విషయంలో మంచి ఉద్దేశం ఏం లేదు. అయితే ఆ పన్నాగం వేస్తున్నారనమాట. నాకు ఈ పన్నాగం ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ మంత్రసానులది మరి ఈ నాటి విద్యా వ్యవస్థ కూడా అట్లే ఉంది. ఈ మంత్రసానులు ఎవరితో పోల్చొచ్చు అంటే మనము స్కూల్స్లో ఉన్నటువంటి టీచర్స్తో పోల్చవచ్చు, స్కూల్లో ఉన్నటువంటి సిస్టమ్తో పోల్చవచ్చు. మరి చిన్నప్పటి నుండే ఈ స్కూల్ సిస్టమ్ మన పిల్లల్ని దేవునికి దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. వారిని ఆధ్యాత్మికంగా చంపేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మరి ఉదయకాలం నేను యూత్కి చెప్తా ఉన్నాను. మరి నిన్న నేను ప్రయాణం చేస్తూ వస్తుంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద హోర్డింగ్స్, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ పెట్టున్నాయి. ఏమనుందంటే దాంట్లో మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే, మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. ఆయనకి ఎవరు ఇచ్చారు బాధ్యత? మీ పిల్లల్ని మా స్కూల్స్లో వేయండి. ఏం స్కూల్స్ అవి? రెసిడెన్షియల్ స్కూల్స్. రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏముంటుంది చెప్పండి? ప్రొద్దున సాయంత్రం వరకు ప్రధానంగా పుస్తకాల్లో ఉన్నటువంటి పాఠాలు వాళ్ళకి నేర్పిస్తారు కదా. ఇంకా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళను పెంచుతారు కదా. మరి బైబిల్లో ఏముంది? బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుమని బైబిల్లో ఉంది. మరి బాలుడు ఇంట్లో లేకపోతే, బాలుడు రెసిడెన్షియల్ స్కూల్లో ఉంటే మనం ఆ వాక్యాన్ని నెరవేర్చగలమా? నెరవేర్చలేం కదా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయంలో కూడా ఏముంటుంది? మీ పిల్లలకి మీరు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు నా వాక్యాలు నేర్పించండి అని దేవుడు అంటా ఉన్నాడు. ఆ పిల్లలే లేకపోతే వాళ్ళతో ఎప్పుడు నడుస్తాము, ఎప్పుడు కూర్చుంటాము, ఎప్పుడు మాట్లాడతాము కదా. కాబట్టి ఇదొక పన్నాగం అన్నమాట. సాతాను యొక్క పన్నాగం మనపైన కూడా జరుగుతుంది. ఫరోలాగా వెట్టి పనులు మనల్ని చేయించట్లేదేమో, తర్వాత ఫరోలాగా మంత్రసానులతో కాన్పు పీటల మీద చంపేయట్లేదేమో, కానీ మన పిల్లలు 3 సంవత్సరాల వయసు కాగానే ఏం చేస్తాం చెప్పండి? మనం పంపించేస్తాం అంతే. మరి నాకు తెలిసినటువంటి స్కూల్స్ 3 సంవత్సరాల పిల్లలు స్కూల్లో ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఉండాలి తెలుసా? ప్రొద్దున 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. మీ పిల్లలు ఎంతసేపు ఉంటారు? సాయంత్రం వరకు. మరి 5వ తరగతి పిల్లల వరకు స్కూల్లో ఎంతసేపు ఉండాలి తెలుసా? మధ్యాహ్నం భోజనం తర్వాత ఒక పీరియడ్ ఉంటుంది. ఆ ఒక పీరియడ్ కూడా ఆడుకోవడానికి, ఆ తర్వాత ఇంటికి వచ్చేయాలి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు 4-5 గంటల వరకు కదా. ఇంకా పెద్ద క్లాస్ పిల్లలైతే ఇంకా అక్కడే 5:30-7 గంటలకి. ఇప్పుడు అంతసేపు వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు
వాళ్ళకి మనము కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు అంటే ఎక్కడ టైం ఉంటుంది మనకి? చూడండి, ఒకసారి ఆలోచించండి ఎట్లాంటి అటాక్ మన మీద జరుగుతుందో. కళ్ళు మూసుకోకండి. ఇక్కడ ఒక మంచి పాఠం నేర్చుకుంటాం చూడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తురాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా, ఐగుప్తురాజు ఆ మంత్రసానులను పిలిపించి, మీరెందుకు మగపిల్లను బ్రతకనిచ్చిదిరి, ఈ పని ఎలా చేసిదిరి అని అడిగాను. అందుకు వాళ్ళు ఇచ్చిన జవాబు చూడండి. అందుకు ఆ మంత్రసానులు, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. సో ఏం చూస్తున్నాం? ఈ హెబ్రీ స్త్రీలలో ఏం చూస్తున్నాం? చురుకుతనం చూస్తున్నాం. వాళ్ళకి అర్థమైపోతుంది ఏదో సరిగ్గా లేదు, ఇక్కడ ఏదో జరగబోతుంది. ఈ మంత్రసానుల యొక్క వైఖరిలో మార్పు కనబడుతుంది. అంతకుముందు మరి అవసరం ఉన్నప్పుడే వచ్చేవాళ్ళు, ఇప్పుడు మరి జబర్దస్తి డెలివరీస్, ఎందుకంటే చంపడానికి అనమాట. అర్థమైపోయి చురుకైన వారై వాళ్ళు ఉండి, మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పిరి. అమ్రాము యోకాబేదు జీవితంలో, లేకపోతే ఆనాటి ఇశ్రాయేలు స్త్రీల జీవితంలో, కుటుంబాల జీవితంలో ఏం చూస్తున్నాం తెలుసా? చురుకుదనం చూస్తున్నాం. ఆలోచన చేస్తున్నారు, గమనిస్తూ ఉన్నారు. మరి మనము ఈనాటి కాలంలో జరుగుతున్నటువంటి దాడులను మనం గమనిస్తున్నామా? తెలుస్తున్నాయే? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? మరి పౌలు ఒక మాట అంటాడు, మేము సాతాను తంత్రములను, ఎంత వాక్యం మీకు వచ్చి చూడండి, చాలా సంతోషం. కానీ ప్రశ్న ఏంటంటే, మరి మీరు పౌలుతో అనగలరా ఈ మాట? వాక్యం వచ్చింది, బాగుంది, చాలా సంతోషం. చాలా స్థలాల్లో అంత జ్ఞానం ఉండదు. అయితే మరి మీరు నిజంగా మాట అనగలరా? మేము సాతాను తంత్రంలో ఎరుగని వారం కాము అని. ఆ హెబ్రీ స్త్రీలు అనగలరు. ఫరో యొక్క తంత్రాలు మాకు తెలుసు, మమ్మల్ని వెట్టి పనులు చేయించాడు, కానీ మా సంతానాభివృద్ధి ఇంకా పెరుగుతూనే ఉంది. ఆ తర్వాత మంత్రసానుల ద్వారా చంపాలనుకుంటున్నాడు, కాబట్టి మేము చురుకుగా ఉండాలి. మనం. ఏం జరుగుతుంది? ఈ విద్యా వ్యవస్థ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు పెద్ద అటాక్ ఏంటంటే విద్యా వ్యవస్థనే, అంతే. ఆ విద్య తర్వాత ఇంకా మిగతావి, కానీ మెయిన్ విద్యా వ్యవస్థ. ఎందుకంటే మరి ఈ ఈ భాగాన్ని అట్లే మీరు పట్టుకొని 1 యోహాను 5వ అధ్యాయము 19వ వచనం చూడండి. 1 యోహాను 5:19 చదువుతారు ఎవరైనా? మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందున్నదనియు మనం ఎరుగుదుమా? మనకు తెలుసా? లోకమంతయు దుష్టుని అందంటే లోకంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ అది. సో జాగ్రత్త ఉండాలి, చురుకుగా ఉండాలి. ఈ మోసాలను మనం కొంచెం గ్రహించాలి. ఇంకెన్నో ఎగ్జాంపుల్స్ మీకు ఇవ్వగలుగుతాను. ఇక్కడ ఏంటి? మనము చురుకుగా ఉండాలి అనే మాట. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఇక్కడ పాఠం ఏంటంటే, మనము చేయవలసింది చేస్తే మనము చేయలేనిది దేవుడు చేస్తాడు. వాళ్ళు చేయగలిగింది ఏంటి చెప్పండి? చురుకుగా ఉండడం, అంతే. జాగ్రత్తగా ఉండడం. వారు చేయలేనిది ఏంటి చెప్పండి? ఆ మంత్రసానుల హృదయంలో దయ పుట్టించడం చేయలేరు వాళ్ళు. ఎవరు చేయగలరు? దేవుడు చేయగలడు. ఆ తర్వాత ఏమైంది? ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశాను. అది కూడా దేవుడే చేయగలడు, వీళ్ళేం చేయలేరు. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి. ఇంకో పన్నాగం. సాతానుడు మన పిల్లలపైన పన్నాగాలు వేస్తూ ఉన్నాడు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి అడుగున పన్నాగాలు వేస్తున్నాడు. కానీ చాలా విచారకరమైన విషయం ఏంటంటే, ఎప్పుడో మన పిల్లల్ని సాతానుకి అప్పజెప్పి చేతులు ఎత్తేసినాం మనం. తీసుకో, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తీసేసుకోండి మీరు. మీ పిల్లలు ఎంతమంది రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నారు చెప్పండి? ఉంటాయి కదా స్కూల్స్. ఏం స్కూల్స్ కూడా గవర్నమెంట్ ఉంటాయి కదా చాలా. కొన్ని సంఘాల్లో నేను వెళ్ళినప్పుడు సండే స్కూల్ జరుగుతుంది అని అడిగితే, అన్న అసలు పిల్లలే లేరు సండే స్కూల్ కొరకు. మరి అంటే పిల్లలు పుట్టలేదా మీ చర్చిలో? లేదన్నా. అంటే వాళ్ళు స్కూల్స్లో ఉన్నారన్న. ఒకరు నవోదయ అంటారు, ఒకరు కేవీ అంటున్నారు, కొందరు ఇంకేదో స్పెషల్ స్కూల్స్ అంట, కొందరు మైనారిటీ స్కూల్స్ అంట. ఇంకా అవి ఎప్పటి నుంచో ఉన్నాయి కదా. అంతే, అప్పచెప్పేస్తున్నారు. ఇక్కడేం పోరాడుతూ ఉన్నారు వీళ్ళు కదా.
ప్రతి నదిలో పారవేడు, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని జనులందరికీ ఆజ్ఞాపించానంట. ఆ ఎస్తేరు మొర్దెకై కాలంలో మరి హామాను ఒక చట్టాన్ని విడుదల చేయించాడు కదా రాజుతోని. ఆ పలానా రోజు జనులందరూ యూదులందరిని చంపేయచ్చు, అట్లాంటి ఆజ్ఞ ఇది. మరి అట్లాంటి మరి చట్టాలు ఈ దినాల్లో కూడా ఉంటున్నాయి కదా, దాడులు చేసేస్తున్నారు కదా సంఘాల మీద. అయితే 2వ అధ్యాయంలో లేవి వంశస్థుడొకడు లేవి కుమార్తెను వివాహము చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి అయి, అంటే ఎవరు? యోకబేదు. గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచాను. ఈ మాట మనకు హెబ్రీ పత్రిక 11:23లో కనబడుతుంది. ఇక్కడ ఒక మాటను మనం నేర్చుకోవాలి. అదేంటంటే మరి ఆ స్త్రీ తర్వాత ఆ తండ్రి, ఆ భర్త గమనించింది ఏంటంట, వాడు సుందరుడై ఉండుట చూచి. మీరు చెప్పండి, ఏ పిల్లలు వారి తల్లిదండ్రులకు సుందరులుగా ఉండరు? ఇతరులకు ఎట్లా ఉన్నా కానీ ఆ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు చాలా సుందరులే. కానీ ఇక్కడ బాహ్యమైనటువంటి సౌందర్యం గురించి వ్రాయట్లేదు. ఇది మనం గమనిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, మా పిల్లల పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని వాళ్ళకి అర్థమైంది. మరి మనకు అర్థమవుతుందా మన పిల్లల గురించి? మీకు దేవుడు అనుగ్రహించిన పిల్లలు, వారి విషయంలో దేవుడు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అర్థమైందా? అనుకున్నారా ఎప్పుడన్నా? మరి ఆ విధంగా పెంచుతున్నారా? వీరికైతే అర్థమైపోయింది. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మన పిల్లల విషయంలో లోకానికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఉదయకాల సమయంలో యవనస్తులకి పాఠం నేర్పించాల్సి వచ్చింది. లోకానికి ఉంది ఒక ప్రణాళిక. లోకం ఏమంటుందంటే, మీ పిల్లల్ని మరి 3 సంవత్సరాల వయసులో మా స్కూల్ వేసేయండి, అది మా బాధ్యత. ఇంకా వాళ్ళని మేము చదివించి వాళ్ళని మేము డాక్టర్లుగా చేస్తాము, ఇంజనీర్లుగా చేస్తాము, ఇంకేదేదో మేము చేస్తాము. ఆ తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, ఆ తర్వాత మంచి సంపాదన ఉంటుంది, ఆ తర్వాత వాళ్ళకి పెళ్లి చేయండి, ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి, వాళ్ళు ఇల్లు కట్టుకోవచ్చు, సిటీలో ఒక కారు కొనుక్కోవచ్చు, ఇంకా వీలైతే అమెరికా కూడా వెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత రిటైర్మెంట్ వరకు పని చేయొచ్చు, రిటైర్మెంట్ తర్వాత ఆ పెన్షన్ పిఎఫ్తోని బ్రతకొచ్చు, ఆ తర్వాత జీవితం ముగించుకోవచ్చు. అంతేనా? ఇదే కదా లోకం ఇచ్చేటువంటి ప్రణాళిక. కానీ దేవుడు ఇచ్చేటువంటి ప్రణాళిక ఏంటి? వారు మరి దానియేలు 12:3లో చెప్పినట్టుగా వారు ఆకాశమందు జ్యోతుల వలె ప్రకాశించెదరు. మీ పిల్లల కొరకు నాకున్నటువంటి తలంపులు అవి మీ మేలు కొరకు, మీ హాని కొరకు కాదు. అంతేకాదు, అవి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో అంత ఉన్నతముగా ఉన్నాయని ఆయన చెప్తా ఉన్నాడు. ఈ 2 ప్రణాళికలు మన ఎదుట ఉన్నాయి. అయితే వీళ్ళకి అర్థమైంది ఏంటంటే, దేవుడు వారి పిల్లల పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అని అర్థమైంది. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ఆ ప్రణాళిక ప్రకారం వారిని పెంచాలి, ఆ ప్రణాళిక ప్రకారం వారిని భద్రపరచాలి. రైట్? కానీ వాళ్ళకి ఎంత కఠినమైనటువంటి స్థితి కదా, భద్రపరిచేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వచనంలో వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాని దాచెను. అక్కడ కూడా తంత్రం జరుగుతుంది. మంచిది. మరి 3 నెలలు వాని దాచెను. ఆ తర్వాత ఆమె వానిని దాచలేక, చాలా కష్టం కదా, మన పిల్లల్ని భద్రంగా ఉంచడం చాలా కష్టం. ఈ లోకంలో భద్రంగా ఉంచడం చాలా కష్టం. సాతాను యొక్క తంత్రాల్లో, సాతాను యొక్క ప్రణాళికల్లో, స్కీమ్స్లో పడకుండా కాపాడడం చాలా కష్టం. చిన్నప్పటి నుంచే వాళ్ళని పాడు చేసేటువంటి లోకంలో మనం ఉన్నాం కదా. అయితే 3వ వచనంలో తరువాత ఆమె వాడిని దాచలేక ఏం చేసింది? చేతులు ఎత్తేసిందా? అయిపోయింది, ఇంకా నేను దాచలేను, 3 నెలల వరకు దాచాను, ఇక వీడు ఏడుస్తూ ఉన్నాడు, వీడి ఏడుపు అందరికి వినబడుతుంది, ఇంకా నేనేం చేయలేను, ఎవరికైనా తెలిస్తే వాళ్ళు వచ్చి చంపేస్తారు, ఇంకేం చేస్తాను, ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలి అనుకుందా? నో నో నో. వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాణిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దాన్ని ఉంచగా. ఎట్లాంటి పెట్టెను తయారు చేసిందంటే, మరి తను భద్రంగా ఉండేటువంటి ఒక పెట్టెను.
ఆ పెట్టెను నీళ్లపైన వేస్తే అది తేలుతా ఉంది కానీ నీళ్లు దాంట్లోకి వెళ్ళట్లేదు. ఈ నీళ్లు మరి ఈ సందర్భంలో మరి లోకానికి సాదృశ్యంగా మనకు కనబడతా ఉంది. ఆ నైలు నదిలోని నీళ్లు లోపలికి పోకుండా, లోపలికి వెళ్తే ఏమైపోతుంది? మునిగిపోతుంది కదా. మన పిల్లల జీవితాల్లో లోకం వెళ్ళిపోయింది అనుకోండి, మునిగిపోతారు వాళ్ళు. కానీ అవి లోపలికి వెళ్ళకుండా ఒక జమ్ము పెట్టెను తయారు చేసిందంట. అంటే మన పిల్లల్ని మనము భద్రపరిచేటువంటి మనస్సు ఉంటే దేవుడు మనకి ఎన్నో తలంపులు ఇస్తాడు. ఇక్కడ ఎంత క్రియేటివ్ కదా. అంతకుముందు ఇట్లాంటిది ఎవరు చేసి ఉండరు. ఫస్ట్ టైమే ఈ మొక్కతే చేసి ఉంటుంది చరిత్రలో. ఒక జమ్ము పెట్టె తయారు చేసి దాంట్లో పిల్లోని పెట్టడము, ఈమె ఫస్ట్ ఈమె లాస్ట్ కదా. మరి వాళ్ళకి మరి నా పిల్లవాణి యొక్క జీవితంలో దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేరాలి, నేను ఎట్లోకట్లా బ్రతికించుకోవాలి అనేటువంటి ఆ ఆశ ప్రయత్నం ఉంది కాబట్టి దేవుడు ఒక తలంపును ఇచ్చాడు. ఎట్లా నెహెమ్యాకి యెరూషలేము గురించి, యూదా ప్రజల గురించి ఒక ఆశ ఉన్నందుకు దేవుడు ఒక ఆలోచన పెట్టాడంట ఆయన హృదయంలో కదా. అట్లా దేవుడు మనకు ఆలోచనలు ఇస్తాడు. కాబట్టి మీ పిల్లల విషయంలో చేతులు ఎత్తేయకండి. ఆ తర్వాత ఏమైంది? వానికేమి సంభవించునో తెలుసుకుంటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండేను. తప్పకుండా ఈ పని కూడా యోకబేదే చేసి ఉంటుంది కదా. ఎంతో ఇన్సెక్యూర్గా ఉన్నటువంటి ప్లేస్ అది, భద్రత లేనటువంటి ప్లేస్, పిల్లల్ని అట్లా వదిలేయలేం. కానీ ఎదిగినటువంటి మిరియాముకి ఏం చెప్పింది? నువ్వు వెళ్ళి ఆ జమ్ము పెట్టెను గమనిస్తూ ఉండు. ఆ జమ్ము పెట్టె కూడా ఎక్కడ పెట్టింది చూడండి, జమ్ములో పెట్టిందంట. అంటే నీళ్ళ ప్రవాహానికి కొట్టుకొని పోకుండా ఎక్కడైతే బాగా ఎక్కువ జమ్ము ఉందో, ఆ మొక్కలు ఉన్నాయో అక్కడ పెట్టేసింది. అది వెళ్ళిపోకుండా అక్కడ సహోదరిని కూడా పెట్టింది. ఇది చూస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే, మరి మన పిల్లలు చాలాసార్లు చదువులను బట్టి దూరం వెళ్ళిపోతున్నారు కదా. ఇక్కడ ఎంతమంది పిల్లలు మరి ఇంటిని వదిలిపెట్టి దూరం వెళ్ళారు? చేతులు ఎత్తండి. ఇంటిని వదిలిపెట్టి దూరం వెళ్ళాల్సి వచ్చింది. ఏలూరుకో, లేకపోతే ఇంకా విజయవాడకో, తాడేపల్లిగూడెంకో, ఇంకెడెక్కడికో. అందరు ఇక్కడ ఉన్నారు బ్రదర్. తమ్ముడు నేను హిమాచల్ ప్రదేశ్కి సేవకు వెళ్ళిపోయినప్పుడు తను ఒంటరిగా ఉన్నాడనమాట. చిన్నోడు, ఇంకా చదువుకుంటున్నాడు, హైదరాబాద్లో చదువుకుంటున్నాడు. అయితే మా ఫాదర్ ఏం చేసిందంటే తనని తీసుకొని వెళ్ళి ఒక సేవకునికి పరిచయం చేశారు. ఆ సేవకుని పేరు ఎంజే భాస్కర్ రావు. ఆయన అక్కడ ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ అనే చర్చ్లో మరి సేవకునిగా పాస్టర్గా పనిచేశారనమాట. అయితే ఆయనకు అప్పచెప్పి, బ్రదర్ మరి మా అబ్బాయిని మీరు చూసుకోండి, ఆధ్యాత్మికంగా తనను మీరు పెంచండి, మీ చేతిలో నేను పెట్టి వెళ్ళిపోతున్నా అని చెప్పారనమాట. అయితే మరి ఇది నేను చెప్పేటిది 2001 సంవత్సరం. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2025 సంవత్సరం కదా. ఇప్పటి కూడా అదే సంఘంలో ఉన్నాడు. అంతేకాదు, ఆ సంఘ పరిచర్య విస్తరిస్తున్న కొద్దీ అల్వాల్ అనేటువంటి ఒక ప్రాంతంలో అక్కడ ఒక కొత్త బ్రాంచ్ స్టార్ట్ చేశారు. ఆ బ్రాంచ్కి మా తమ్మున్ని రెస్పాన్సిబుల్ పర్సన్గా చేశారు. కాబట్టి ఆయన ఏదో చర్చ అటెండ్ అవ్వడమే కాదు, ఆధ్యాత్మికంగా ఎదిగి ఎంతవరకు ఎదిగాడంటే ఒక సంఘానికి కాపరత్వం ఇచ్చే అంత స్థాయికి ఎదిగాడు. ఇది ఎట్లా జరిగింది? ఏ విధంగా? మరి ఈ మిరియామును అక్కడ పెట్టి చూడు, మరి జమ్ము పెట్టెలో ఉన్నాడు అన్నట్టుగా, మరి మీ పిల్లలు అక్కడిక్కడికి వెళ్ళిపోతుంటే అక్కడ మీరు ఎప్పుడైనా వెళ్ళారా? అక్కడ ఎవరైనా సేవకుని కలిశారా? ఏలూరుకి వెళ్ళారనుకోండి, ఉపేందర్ గారు ఉన్నారు కదా. అక్కడ వెళ్ళి ఉపేందర్ గారికి అప్పచెప్పి, బ్రదర్ మరి మేము ఈ చదువును బట్టి ఏలూరుకి తీసుకురావాల్సి వచ్చింది, కొంచెం మీ కన్ను వేయండి, మీరు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పారా? మరి నాకు గుర్తున్నంత వరకు మా తండ్రి మమ్మల్ని ఎక్కడ కాలేజీలో వేసినా మేము అక్కడ ఉన్నటువంటి చర్చ్కి వెళ్తున్నామా లేదా అనే దాన్ని తప్పించి ఒక్కసారి కూడా మేము ఎట్లా చదువుకుంటున్నాము, మా రిపోర్ట్ కార్డ్ ఏంటి, మాకు ఎన్ని మార్కులు వస్తున్నాయి, మేము నంబర్ 1 ఉన్నామా లేదా ఎప్పుడు లేదు. నేను ఇంటర్మీడియట్ కాజీపేట దగ్గర 11 కిలోమీటర్ దూరంలో కరుణాపురం అని ఉంటుంది ప్లేస్. అక్కడ ఒక క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్లో చదివాను అనమాట ఆ దినాల్లో. అక్కడ మా ఫాదర్ వచ్చింది ఒకేసారి. ఆ వచ్చింది దేని కొరకంటే ఆ కాజీపేటలో ఉన్నటువంటి చర్చ్లో పాస్టర్కి పరిచయం చేయడానికి, అంతే. మళ్ళీ ఇంకా 2 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఎప్పుడన్నా మధ్యలో ఎక్కడైనా కలిసి ఉంటారేమో, కానీ నన్ను కలవడానికి మాత్రం ఎప్పుడు రాలేదు. ఆ చదువు అయిపోయినాక నేను విజయవాడ ఆంధ్రాలయలో చదివాను 3 సంవత్సరాలు. అక్కడికి కూడా ఒకేసారి వచ్చారు. అది కూడా ఎందుకు వచ్చారంటే, నేనున్నటువంటి హాస్టల్లో చర్చికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఆ కాలేజ్ స్థాపించినప్పటి నుంచి, చాలా ఓల్డ్ కాలేజ్ ఆంధ్రాలయోలో, ఇక్కడ సేవకులకు తెలుసు అనుకుంటా. అయితే
మా ఫాదర్ వచ్చి పోరాడి చట్టాన్ని మార్పించి మాకు చర్చికి వెళ్ళేటువంటి పర్మిషన్ ఇప్పించారు. కేవలము నాకు మా బ్రదర్కి ఆంధ్ర లయోలా కాలేజ్లో న్యూ హాస్టల్ నుంచి చర్చికి వెళ్ళేటువంటి పర్మిషన్ దొరికింది, స్పెషల్ పర్మిషన్. ఆ తర్వాత ఇప్పుడు ఈ హౌస్ చర్చ్ అని చెప్పాను కదా, ఇమ్మాన్యుయల్ హౌస్ ఆఫ్ వర్షిప్ ఇది. కాబట్టి మీ పిల్లల విషయంలో మీరు తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు ఏంటి? అవును, కొన్నిసార్లు వాళ్ళు దూరం వెళ్ళాల్సి ఉంటుంది చదువుల నిమిత్తం, కానీ ఆ చదువులే ముఖ్యమని మీరు చూస్తున్నారా? మీ పిల్లల్ని భద్రపరుస్తున్నారా? ఆ విధంగా భద్రపరిచింది కదా. అప్పుడు ఏమైంది? ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులో ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకటి పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుండగా చూచి వాని యందు కనికరించి వీడు హెబ్రీల పిల్లవాడు ఒకడని చెప్పింది కదా. మరి ఇదెవరు చేశారు? దేవుడు చేశాడు ఇది. ఆమె చేసింది ఏంటి? 3 నెలలు దాచిపెట్టింది, అంతకంటే ఏం చేయలేదు. ఆ తర్వాత మరి ఆ బాబు కొరకు జమ్ముపెట్టె తయారు చేసింది, అంతకంటే ఏం చేయలేదు కదా. ఆ జమ్ముపెట్టెలో పెట్టి ఆ నదిలో వదిలిపెట్టి మిరియామును అక్కడ నిలబెట్టింది. ఆమె చేయగలిగింది అంతే. కాబట్టి మనము చేయగలిగింది మనము చేస్తే, మనం చేయలేనిది దేవుడు మన కొరకు చేస్తాడు. మనము చేయగలిగింది చేయకపోతే దేవుని పని ఆగిపోతుంది, స్తంభించిపోతుంది. ఆ పాఠం మనము వీరి దగ్గర నేర్చుకోవాలి. మొదటిగా చురుకుగా ఉండాలి. రెండవదిగా మన పిల్లల కొరకు దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత మూడవదిగా మనము చేయవలసింది చేస్తూ ఉండాలి. ఆ తర్వాత మనం ఏం చూస్తాం అక్కడ? అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఆ పిల్లవాని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా అనెను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా, ఇదెవరు చేయగలరు? దేవుడే చేయగలడు. ఫరో కుమార్తె హృదయంలో అవునా, సరే వెళ్ళు. ఆమెను ఎవరు ఒప్పించగలరు? ఎవరు ఒప్పించలేరు. ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డను తల్లిని పిలుచుకొని వచ్చాను. అయితే చరిత్ర ఏం చెప్తుందంటే, ఈ ఫరో కుమార్తెకు పిల్లలు లేరంట. అదెవరు చేయగలరు? దేవుడే చేయగలడు. కాబట్టి ఎవరన్నా ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంది, కానీ ఎవరు లేరు. ఎవరిని దత్తత చేసుకుంటుంది చెప్పండి? కానీ ఈ మోషే ఉన్నటువంటి ఆ యొక్క జమ్ముపెట్టను చూసి, ఆ మోషేని చూసినప్పుడు ఆమె హృదయంలో కనికరం కలిగింది. సరే ఎవరో పడేశారు కదా, ఈ పిల్లోని నేను నా పిల్లోనిగా చేసుకుంటా అనుకుంది అనమాట. ఇదంతా దేవుని యొక్క కార్యాలు, అది జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుడు సార్వభౌముడు, ఆయన కార్యాలు మనకు ముందు కనబడవు కానీ వెనుక జరుగుతూ ఉంటాయి. బైబిల్ అంతా మనకు అవి కనబడుతూ ఉంటాయి. ఓకే. ఆ తర్వాత ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము. ఆమెకు తెలీదు, మిరియాము చాలా మరి తెలివిగా అక్కడ మాట్లాడింది. ఆమెకు తెలీదు ఈ యోకెబేదు ఈ అబ్బాయి ఈ పిల్లవాడి తల్లి అని కదా. నేను నీకు జీతం ఇచ్చేదను. కాలేజ్లో స్కాలర్షిప్ దొరికిందని నాకు తెలుసు చాలామంది గురించి, కానీ పుట్టినప్పటి నుంచే స్కాలర్షిప్. మోషేను పెంచడానికి స్టేట్ ఫండింగ్ విన్నారు ఎప్పుడన్నా? నేను వినలేదు. ఏదో గవర్నమెంట్ చిన్న చిన్న సప్లైస్ ఏదో చేస్తారులేండి, కోడిగుడ్లు ఇవ్వడమో, అదో ఇవ్వడమో, ఇది ఇవ్వడమో, అవన్నీ ఓట్ల కోసమే పాటలు కదా. ఇక్కడ ఓట్ల కోసం కాదు, ఫరో కుమార్తె కొరకు కుమారుడిగా పెంచబడ్డానికి మీరు ఊహించండి ఎన్ని డబ్బులు ఇచ్చి ఉంటుంది. నేను ఒకసారి పరిచర్య నిమిత్తమై ఐగుప్తుకు వెళ్ళే అవకాశం దొరికింది. అక్కడ ఒక మ్యూజియం ఉంది, ఈజిప్షియన్ మ్యూజియం, చాలా పెద్ద మ్యూజియం, నేషనల్ మ్యూజియం. దాంట్లో అసలు ఫరో వారి యొక్క కుటుంబం ఎంత ధనికులో కనబడుతుంది. వారి సమాధి పెట్టెకు కూడా బంగారం పూత, మొత్తం సమాధి పెట్టెకంతా బంగారం పూత. ఆ సమాధి పెట్టెను తీసుకెళ్ళేటువంటి ఆ పల్లకి లాంటిది ఉంటుంది కదా, అది కూడా పూతనే, బంగారం పూత. బంగారం అది మామూలు అనమాట. అక్కడ అన్నీ బంగారంతోనే, అంత ధనికులైనటువంటి కుటుంబం. అయితే యోకెబేదుకు ఎంత మంచి ఫండింగ్ జరుగుంటుంది కదా, ఆ అబ్బాయిని ఏ విధంగా చూసుకోవాలన్నీ ఆమె చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆ క్యాబినెట్ మినిస్టర్ వచ్చి ఉంటారు, ఆ అబ్బాయి కొరకు సరైనటువంటి ఒక గది ఏర్పాటు చేయబడి ఉంటుంది, ఏసీ రూమ్ కదా. జీతం ఇచ్చాను. ఇది ఎవరు సాధ్యం? దేవునికే సాధ్యం కదా. ఆ తర్వాత ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పాలిచ్చి పెంచాను. ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతన్ని తీసుకొని వచ్చాను.
మరి పాలిచ్చి పెంచెను, పెద్దవాడయ్యాడు. మరి ఎప్పటి వరకు అని అంటే, మరి ఇప్పుడు అపోస్తల కార్యము 6వ అధ్యాయానికి వద్దాం చూడండి. అపోస్తల కార్యము 6వ అధ్యాయం 21వ వచనం నుండి 20 నుంచి చదువుతాను. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. క్షమించండి, 7వ అధ్యాయము 20వ వచనం. ఇప్పుడు 21. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచెను. ఇక్కడ 21వ వచనం మధ్యలో జరిగినటువంటి స్టోరీ ఇదేది? ఈ నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చదివిందంతా 21వ వచనంలోని మధ్యలోని స్టోరీ అన్నమాట. అయితే ఫరో కుమార్తె అతనిని తీసుకొని తన కుమారునిగా పెంచుకొనెను. ఎప్పుడు? మరి 22వ వచనంలో మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, సకల విద్యలంటే చిన్నప్పటి నుండి పెద్ద చదువుల వరకు. సకల విద్యలంటే ఇంకేముంటాయి చెప్పండి? స్కూలింగ్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, తర్వాత పిహెచ్డి తర్వాత కూడా ఉంటుంది తెలుసా మీకు? పీడిఎఫ్, పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ అని ఉంటుంది అనమాట. అన్ని విద్యలు అభ్యసించిండంట. మరి అన్ని విద్యలు అభ్యసించాలంటే స్టార్టింగ్ నుంచి చేయాలి కదా. అయితే మరి మన ప్రాంతంలో పిల్లల్ని స్కూల్లో ఎప్పుడు వేస్తాం మనం? 3 సంవత్సరాలు. గవర్నమెంట్ స్కూల్లో 5 సంవత్సరాలు. మరి కొన్ని దేశాలు ఉన్నాయి, పాశ్చాత్య దేశాల్లో 7 సంవత్సరాల స్కూల్లో వేస్తారు. సరే, మనం 7 సంవత్సరాలు అనుకుందాం, ఎక్కువ. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మరి అప్పటి నుంచి తన స్కూలింగ్ స్టార్ట్ అయింది. అప్పటి వరకు మనం ఇలా అనుకుందాము, అప్పటి వరకు యోకబేదు దగ్గర ఉన్నాడు మోషే. సో ఎన్ని సంవత్సరాలు మోషేను పెంచడానికి యోకబేదుకు దొరికింది సమయం? 7 సంవత్సరాలు, లేకపోతే 5 సంవత్సరాలు కావచ్చు, లేకపోతే 3 కావచ్చు, అంతకంటే ఎక్కువ దొరకలేదు కదా. ఆ తర్వాత మరి 22వ వచనంలో సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై యుండెను. 23వ వచనంలో అతనికి 40 ఏండ్లు నిండవచ్చినప్పుడు, అంటే 40 ఏండ్ల వరకు చదివాడనమాట. అంటే ఆ 40 ఏండ్లలో 7 సంవత్సరాలు తీసేద్దాం, ఎక్కువ తీసేస్తే ఎన్ని సంవత్సరాలు? 33 సంవత్సరాలు. ఈ 33 సంవత్సరాల్లో ఏం విద్య పొందాడు? ఐగుప్తు విద్య పొందాడు. మరి ఐగుప్తు విద్య గురించి కొంచెం మన చరిత్రలో చదివితే మనకు కనబడేది ఏంటంటే, మొట్టమొదటిగా మంత్ర విద్యలు నేర్పిస్తారు అక్కడ. మరి మోషే పెద్దవాడై 80 సంవత్సరాల వయసులో ఐగుప్తుకు వెళ్ళాడు కదా, ఫరో ఎదుట నిలబడడానికి. అప్పుడు మోషే ఏది చేస్తుంటే ఆ ఐగుప్తీయుల మాంత్రికులు వచ్చి అదే చేస్తూ ఉన్నారు. ఆయన కర్ర వేస్తే పాము అయితే, వాళ్ళు కర్రలు తీసుకొచ్చి వాళ్ళు వేస్తుంటే అది పాములు అయిపోతున్నాయి. ఆ తర్వాత నైలు నదిని ఎర్రగా చేస్తే రక్తంగా వీళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఈ మంత్ర విద్యలన్నీ తప్పకుండా నేర్పించుంటారు మోషేకి. మంత్ర విద్యలు, ఇంకేంటి, ఆ యొక్క సైనికులను, అంటే యుద్ధానికి సంబంధించినటువంటి ట్రైనింగ్ జరుగుంటుంది ఆ దినాల్లో. అంతే కదా ఎడ్యుకేషన్ అంటే. ఆ ఎడ్యుకేషన్ కూడా ఎవరికి ఇచ్చేవాళ్ళు? కేవలము ఫరో, తర్వాత ఫరో ఆఫీసర్స్కే, ఫరో కుటుంబానికి, ఫరో ఆఫీసర్స్కే, సామాన్యులకు ఇచ్చేవాళ్ళు కాదు. ఆ తర్వాత రాజరికం నేర్పించుంటారు. ఈ 33 సంవత్సరాల ట్రైనింగ్ ఏంటి? మంత్ర విద్యలు, యుద్ధాలు ఎట్లా చేయాలి, తర్వాత రాజరికం ఎట్లా చేయాలి, ఇది నేర్పించుంటారు కదా. కానీ 23వ వచనంలో ఏముంది? అతనికి 40 ఏండ్లు నిండి వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను, ఇశ్రాయేలీలు తన సహోదరులా? ఈయన ఫరో కుమార్తె కుమారుడు కదా, ఫరో కుమార్తె కుమారుడుగా పెంచబడ్డాడు కదా. ఫరో కుటుంబానికి ఇశ్రాయేళ్లకు ఏమి సంబంధము? ఏమైనా సంబంధం ఉంటే వారు పనివారే కదా, వాళ్ళు మరొక జాతి ప్రజలు కదా. కానీ ఏమంటున్నాడు? ఇశ్రాయేలీయులు తన సహోదరులను, ఇశ్రాయేలైన తన సహోదరులను చూడవలనని. అంటే ఇశ్రాయేలీలు తన సహోదరులను తనకు ఎప్పుడు తెలిసి ఉంటుంది? అమ్రాము యోకాబేదులు పెంచేటప్పుడే తెలిసి ఉంటుంది. అరే బాబు, నువ్వు అక్కడికి వెళ్తున్నావు కానీ అసలు కుటుంబం ఇది, ఇశ్రాయేలీలే నీ కుటుంబము. వాళ్ళ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు వాళ్ళను ఈ ఐగుప్తీయుల చేతిలోని విడిపిస్తానని ఒక వాగ్దానం చేశాడు అనేది ఇవన్నీ మరి తనకు నేర్పించింది. ఒక దైవజనుడు డాక్టర్ విజయ్ అని, ఇక్కడ ఉన్న దైవజనులకు తెలిసే ఉంటుంది, ఆయన ఒక మాట చెప్పాడు ఇక్కడ. ఏమన్నాడంటే, యోకబేదంట
తనకి పాలు పట్టించేదానికంటే ఎక్కువ వాక్యాన్ని కుక్కిందంట, వాక్యాన్ని నింపిందంట. మరి మన పిల్లలకి మంచి భోజనం పెడుతున్నామేమో, మరి వాక్యాన్ని పెడుతున్నామా, తినబెడుతున్నామా? అమ్రాము యోకబేదులకు ఎంత టైం దొరికింది చెప్పండి మోషేని పెంచడానికి? ఎక్కువ 7 సంవత్సరాలు దొరికింది. మనకెంత సమయం దొరికింది చెప్పండి? మన దగ్గర ఉన్నారు పిల్లలు, ఎంతో కాలం మనకు దొరికింది. మోషేకి ఇంకేం నేర్పించిందో చూద్దాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక వద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. అక్కడ మనం 24వ వచనం నుండి చూస్తే, మనం అంతంలోకి వచ్చాము. 24వ వచనం మనం గమనిస్తే అక్కడ ఏముంటుందంటే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి. ఇదేంటి ఈ సబ్జెక్ట్ ఎక్కడిది? విశ్వాసం. ఇది క్రిస్టియన్ సబ్జెక్ట్ కదా. ఐగుప్తు యూనివర్సిటీలో ఇదెందుకు నేర్పిస్తారు? వాళ్ళు విశ్వాసాన్ని ఎందుకు నేర్పిస్తారు? మంత్ర విద్యలు నేర్పిస్తారు వాళ్ళు, మూఢనమ్మకాలు నేర్పిస్తారు కదా. తర్వాత యుద్ధాలు ఎట్లా చేయాలో నేర్పిస్తారు. తర్వాత తత్వజ్ఞానం ఏదో నేర్పిస్తారు. ప్రపంచ చరిత్ర గురించి నేర్పిస్తారు. విశ్వాసం గురించి నేర్పిస్తారా? మన పిల్లలకు స్కూల్లో నేర్పిస్తున్నారా విశ్వాసం గురించి? వాళ్ళు ఎందుకు నేర్పిస్తారు కదా. వెలిచూపు గురించి నేర్పిస్తారు. చూడండి, ర్యాంక్స్ చూడండి, ఉద్యోగాలు చూడండి, ప్యాకేజీలు చూడండి, ఇదే నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు. విశ్వాసం ఎందుకు నేర్పిస్తారు? అరే మీ అందరి గురించి దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడురా, మీకు ఆయన దేవుడు అన్నీ అనుగ్రహిస్తాడని నేర్పిస్తారా వాళ్ళు? వాళ్ళు ఎందుకు నేర్పిస్తారు? కష్టపడండి, పోరాడండి, హార్డ్ వర్క్ చేయండి, రాత్రింబగలు కష్టపడండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ర్యాంకులు వస్తాయి అని చెప్తూ ఉంటారు కదా. విశ్వాసమును బట్టి ఎవరు నేర్పించారు? ఇది మీరే చెప్పండి. ఇప్పుడు ఫరో కుమార్తె అయితే నేర్పించదు. ఫరో యొక్క ప్యాలెస్లో ఇంకా మరో ఇశ్రాయేలీలో ఉండొచ్చా? ఎవరు ఉండరు కదా. మరి నేను చూసినటువంటి మ్యూజియంలో దాని స్టడీ ప్రకారం చూస్తే ఇశ్రాయేల్కి అసలు అడుగు పెట్టే అవకాశమే లేదు. అక్కడ దూరం నుంచి కూడా అడుగు పెట్టే అవకాశం లేదు. విశ్వాసం ఎవరు నేర్పించారు? మరి మీ పిల్లలకు నేర్పించారా విశ్వాసం గురించి? నిజమైనటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచండి అని నేర్పించారా? అంతేకాదు, నాకు ఇంకా చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, ఐగుప్తు ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని ఎంచుకొని, క్రీస్తు విషయం ఎవరు నేర్పించారు? అసలు పాత నిబంధన లేదు వాళ్ళ దగ్గర. ఎట్లా నేర్చుకొని ఉంటాడు? నేను ఇట్లా అనుకున్నా, ఎట్లా నేర్చుకొని ఉంటాడంటే, మరి ఆ దినాల్లో ఓరల్ టీచింగ్స్ ఉన్నాయి. అంటే ఒకరి ద్వారా ఒకరు చెప్పుకోవడమే అనమాట. ఆదాము ఏదైనా తోటలో దేవుడు మాట్లాడినటువంటి మాటలు ఆయనకు తెలుసు. దేవుడు చెప్పాడు కదా ఏం జరగబోతుందో రాబో దినాల్లో. చూస్తారా మాట? 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 15వ వచనం. 15వ వచనమే కదా. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకు వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువు. మరి ఈ మాటలు చెప్పుంటాడు కదా ఆదాం. ఎవరికి చెప్పుంటాడు? షేతుకు చెప్పుంటాడు. షేతు తన కుమారునికి అట్లా చెప్తూ హనోకు దగ్గరకు వచ్చాడు. హనోకు చాలా గొప్ప వ్యక్తి. హనోకు మామూలు వ్యక్తి కాదు. హనోకు గురించి కూడా మనకు రాసి ఉంటుంది, అది కూడా చూద్దాం మనం. అయితే ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత మరి నోవహు, తర్వాత మరి అబ్రహాము దగ్గరికి వస్తుంది స్టోరీ. అబ్రహాము ఇస్సాకుకి, ఇస్సాకు యాకోబుకి, యాకోబు తన కుమారులకి, ఆ కుమారులు ఇశ్రాయిలకి చెప్పుంటారు. ఆ మాటలే మరి ఇవి. వాళ్ళ దగ్గర ఏం బైబిల్ లేదు, వాళ్ళకి బైబిల్ స్టడీస్ కూడా ఏమీ లేవు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని క్రీస్తు గురించి నేర్పించేసినప్పుడే. అంతేకాదు, అల్పకాల పాప భోగము అనుభవించటం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించాను. పాపం గురించి కూడా నేర్పించింది. మనం అనుకుంటాం మన పిల్లలకి ఏం నేర్పించే, చిన్న చిన్న కథలు నేర్పించేద్దాం సరిపోద్ది అనుకుంటారు. గొలియాతు కథ, దావీదు గొలియాతు కదా, 5 రొట్టెలు 2 చేపలు. ఒక మాట మీకు సాక్ష్యంగా చెప్తున్నాను నేను. ఇది మరి నేను చిన్న తరగతిలోనే, అంటే నర్సరీ నుండే, అంటే మేము పనిచేస్తున్న ప్రాంతంలో సరైన విద్య లేక మా ఫాదర్ ఒక మిషన్ స్కూల్లో వేసాడు మమ్మల్ని. అయితే ఆ మిషన్ స్కూల్లో నేను 1వ తరగతి ఉన్నప్పుడే మాకు 119వ కీర్తన కంఠత పట్టడం నేర్పించారు. ఎన్ని వచనాలున్నాయి 119లో?
176, 139 కీర్తన, 1 కొరింథీ 13, అట్లా ఎన్నో అధ్యాయాలు మాకు అధ్యాయాలు నేర్పించారు. ఆ పోటీలో, సండే స్కూల్ పోటీలో గెలిచినటువంటి బహుమానాలు ఇంకా మా ఇంట్లో ఉన్నాయి. నేను అప్పుడు ఎంత 5 ఇయర్స్ ఏజ్ నాది. 7 సంవత్సరాల వయసుకి నేను రక్షించబడ్డాను, అంటే రక్షణ తీర్మానం చేశాను. ఆ రోజు ఆ కిడ్స్ క్యాంప్లో ఆ వాక్యం చెప్పినటువంటి ఆంటీ లతా లింకెన్, ఇంకా బ్రతికే ఉన్నారా, తను చెప్పినటువంటి వాక్యము ఇప్పటికి కూడా నాకు గుర్తుంది. మనం చాలాసార్లు అనుకుంటాం పిల్లలే కదా, వాళ్ళకి ఏం అర్థమవుతుంది, వాళ్ళు బైబిల్ స్టడీకి ఎందుకు. కానీ అమ్రాము యోకబేదులు వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్లో ఆ చిన్న వయసులో ఏం నేర్పించారు? క్రీస్తును గూర్చి, విశ్వాసమును గూర్చి, పాపమును గూర్చి నేర్పించారు కదా. ఆ తర్వాత ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించడానికి ఒప్పుకోలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము యందు దృష్టి ఉంచాడు. ప్రతిఫలంగా కలగబో బహుమానం అంటే పరలోక బహుమానం. పరలోకం గురించి ఎట్ట తెలుసు? మరి యూదా పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. యూదా పత్రిక 14-15 వచనాల్లో, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు వరకంట ప్రవచించారంట. ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నింటిని గూర్చి, భక్తిహీనులైన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నింటిని గూర్చి వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. రెండో రాకడ నేర్పిస్తున్నారు. ఆ మాటలన్నీ ఈ అమ్రాము యోకబేదులు మరి తమ పిల్లలకు నేర్పించారు. ఎప్పుడు? 7 సంవత్సరాల లోపే ఇవన్నీ నేర్పించేశారు. మరి ఇక్కడ ప్రశ్న ఏంటంటే, మన పిల్లలకు దేవుని వాక్యం గురించిన జ్ఞానము ఎంత ఉంది? జ్ఞానమే కాదు, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది. చూడండి ఇక్కడ ఏంటది? ఆ 11వ అధ్యాయంలో మనం చూస్తే హెబ్రీ 11లో 24-26, ఎంచుకొనేను అంటే ఏది ఎంచుకోవాలో కూడా నేర్పించేసిండ్రు. ఏది కరెక్ట్, ఏది రాంగ్, ఏది వాక్యానుసారమైనది, ఏది వాక్యానుసారం కానిది ఎంచుకోవడం నేర్పించేసిండ్రు. అంతేకాదు యోచించెను అంటే ఆలోచించడం కూడా నేర్పించారు. ఆలోచించడం చాలా ప్రాముఖ్యమైనది కదా. ఈరోజు పిల్లలకు అదే నేర్పించాను నేను. బిబ్లికల్ వరల్డ్ వ్యూ, బాబిలోనియన్ వరల్డ్ వ్యూ. బబులోను ఆలోచన విధానం, వాక్యానుసారమైన ఆలోచన విధానం ఎప్పుడు నేర్పించిందామే? 7 సంవత్సరాల లోపే. ఆ తర్వాత 3వది, ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటకు ఒప్పుకొనలేదు, నో అనడం కూడా నేర్పించింది. మన పిల్లలు కాలేజ్లో అక్కడ చూడకూడనివి, చేయకూడనివి వచ్చినప్పుడు నో అనేటువంటి అది నేర్పించగలుగుతున్నాము మన పిల్లలకి? లేకపోతే కాంప్రమైజ్ అయిపోతున్నారు, రాజీ పడిపోతున్నారా? ఇవన్నీ నేర్పించింది. కాబట్టి మన పిల్లలకు మనము ఏమి నేర్పిస్తున్నాము? మన పిల్లల్ని ఎలా పెంచుతున్నాము? మన పిల్లల జీవితాల్లో దేవుని ప్రణాళికలు నెరవేరాలంటే ఆశ మనం కలిగి ఉన్నామా? మరి యవనస్తులకు మరి రిట్రీట్ తీసుకోవడం జరుగుతుంది కదా. సండే స్కూల్ పిల్లలకు కూడా ఎన్నో వాక్యాలు నేర్పిస్తుంది. ఇదంతా మా కొంత ప్రయత్నమే కానీ ప్రధానంగా పిల్లలను పెంచేటువంటి బాధ్యత తల్లిదండ్రులది. వాక్యంలో చూస్తే పిల్లల్ని పెంచడము మరి తల్లిదండ్రుల బాధ్యత. క్రైస్తవ కుటుంబాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని మరి దేవుని కొరకు పెంచాలి. ఈ సండే స్కూల్, విబిఎస్, యూత్ రిట్రీట్ ఇవన్నీ కొసరనే. మీరు దానిపైన ఆధారపడ్డారనుకోండి, మీ పిల్లలు ఈ స్థాయికి ఎదగలేరు. వీళ్ళకి అవేం లేవు, వీళ్ళకి సండే స్కూల్ లేదు, వీళ్ళకి విబిఎస్ లేదు, యూత్ రిట్రీట్ లేదు, కానీ ఎంత బాగా పెంచారు. నిజంగా దేవుడు మోషేను, అహరోనును, మిరియామును ఎంత ఘనంగా వాడుకున్నారు కదా. మరి సమయంలో మనము వీటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదటిగా మరి ఈ లోకము మన పైన దాడి చేస్తుంది, మన పిల్లల పైన దాడి చేస్తూ ఉంది. మనం కళ్ళు మూసుకొని నడవద్దు, మనం చురుకుగా ఉండాలి. ఏం జరుగుతుంది, దీని యొక్క పర్యవసానాలు ఏంటి అనేటువంటిది మనము తప్పకుండా ఆలోచించాలి. మన పిల్లల విషయంలో వాళ్ళు లోకంలో ఏదో గొప్పవాళ్ళు అయిపోయాలని ఆలోచించొద్దు. మరి నిజంగా యోకబేద్ ఎంత సంతోషించాలి కదా. అబ్బా, ఎట్లో ఒకట్లా నా పిల్లని నేను బ్రతికించుకున్నాను చాలు, నాకు ఇంకా వాడు ఎక్కడుంటే ఏంటి, వాడు మంచి స్థలంలో ఉన్నాడు, వాడు ఫరో యొక్క అంతఃపురంలో ఉన్నాడు, వాడు భవిష్యత్తులో రాజు అవుతాడు. తెలుసు కదా మనకి, మోషేనే భవిష్యత్తులో రాజు కావాలి అక్కడ అని ఆమె సంతోషించలేదు. నా పిల్లోని లైఫ్ సెక్యూర్డ్,
అన్ని రకాల సెక్యూరిటీ ఉంది. ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంది, తర్వాత ఫ్యూచర్ సెక్యూరిటీ ఉంది. అట్లా ఆలోచించలేదు. ఏం ఆలోచిస్తుంది? నో 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 నో, అది లోకము, అది పాపము, అది పాప భోగము. ఏం నేర్పించిందంటే అల్పకాల పాప భోగము ఇది కదా. మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం? ఎట్లో గట్ట సాధించురా, సీటు కొట్టేసి, ఎట్లో గట్ట నువ్వు సెటిల్ అయిపో అనేటువంటి ప్రయత్నంలో మనం లేమా? మొట్టమొదటిగా మనకి ఏం ఆశ ఉండాలి తెలుసా? మన పిల్లలు సువార్థికులు కావాలి, మన పిల్లలు మంచి సంఘ కాపర్లు కావాలి, మన పిల్లలు మంచి బైబిల్ టీచర్స్ కావాలి. ఇది మొట్టమొదటి ఆశ మనకు ఉండాలి. దాంట్లో దేవుడు కొందరిని ఏదన్నా వృత్తిలో పెట్టి వాడుకోవచ్చు, ఆయన ఇష్టం అది. ఇప్పుడు ఎవరైనా వారి పిల్లల కొరకు మంచి ఆలోచనలు చేస్తారు కదా. మరి దైవికమైనటువంటి తల్లిదండ్రులకు ఉండాల్సినటువంటి మంచి ఆలోచన ఏంటి తెలుసా? ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మన దేశానికి కావాల్సినటువంటి వారు ఎవరు? మరి అమ్రాము యోకాబేదులకు అర్థమైంది, ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎవరు కావాలంటే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు కదా. ఆ ప్రణాళిక ఏంటి? ఒకానొక సమయంలో ఇశ్రాయేలుని నేను విడిపిస్తాను అక్కడి నుంచి. కాబట్టి అమ్రాము యోకాబేదుల మనసులో ఈ మాట ఉందేమో, మా పిల్లలు దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ ప్రణాళిక కొరకు వాడబడాలి, ఈ ఇశ్రాయేలును విడిపించేటువంటి నాయకులు కావాలి నా పిల్లలు అని వాళ్ళు ఆశించారేమో కదా. మరి మన పిల్లల్ని ఏం కావాలని మనం ఆశిస్తున్నాం? చాలామంది పిల్లలకి వారి పిల్లల విషయంలో ఏం ఆశ ఉంది తెలుసా? వాళ్ళు డాక్టర్లు అయిపోవాలి, ఇంజనీర్లు అయిపోవాలి, ఇంకేదో మంచి ఉద్యోగంలో సెటిల్ అయిపోవాలి, ఫారిన్ కంట్రీకి వెళ్ళిపోవాలి. మన ఒక తండ్రి కనబడ్డాడు, ఆయన చాలా పెద్దవాడు. నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు నన్ను చూశాడంట. మా ఫాదరు సైకిల్ మీద వెళ్తూ వాళ్ళ ఊర్లలో పరిచయం చేసినటువంటి దినాలు జ్ఞాపకం చేస్తూ చెప్తా ఉంటే నేను అడిగాను, మీ కుటుంబం సంగతి ఏంటి బ్రదర్ అన్నాను. పెద్దోడే కానీ బ్రదర్ అన్నాను. అయితే ఆ బ్రదర్, నాకు నలుగురు పిల్లలు, నలుగురు అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయిపోయాను బ్రదర్. అప్పుడు నేను వెంటనే వాళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళ మధ్య ఎవరు పరిచయం చేశారో నాకు తెలుసు. వాళ్ళు ఎవరంటే ఇండియా మిషన్ అనేటువంటి సంస్థలో అమెరికా నుంచి, అక్కడ ఒక ఆయన పైలట్గా పనిచేసేవాడు, చాలా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆయన పేరు ఫ్రాంక్లిన్ విగ్, ఆ భార్య పేరు మార్గరెట్ విగ్. వాళ్ళు అమెరికా దేశాన్ని వదిలిపెట్టి, యవన వయసులో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి జీవితాంతం పనిచేసి ఒక్కసారి కూడా మళ్ళీ అమెరికాకు వెళ్ళకుండా, సెలవులని అవని ఎప్పుడు వెళ్ళకుండా వాళ్ళు సేవ చేసి వాళ్ళు చనిపోయి వాళ్ళ సమాధులు అక్కడ చేయబడ్డాయి. ఆ తర్వాత వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళకి 3 పిల్లలు ఉన్నారు. ఆ 3 పిల్లలకి ఆ తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకే వివాహం చేసి, తెలుగు వాళ్ళనే వివాహం చేసి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇప్పుడు. అంత వాళ్ళు సమర్పించుకొని సేవ చేస్తే వీళ్ళు రక్షించబడ్డారనమాట. ఈ వ్యక్తి, నేను చెప్పేటువంటి వ్యక్తి. కానీ ఈ వ్యక్తి ఏం సంతోషపడుతున్నాడు? ఆ 4 కుమార్తెలు అమెరికాలో సెటిల్ అయిపోయాను బ్రదర్. నేను అన్నాను, వాళ్ళు మొత్తం జీవితం అర్పించుకొని ఆ అమెరికాను వదిలిపెట్టి ఇక్కడికి వస్తే మీరు ఒక్కరినైనా ఇక్కడ ఉంచలేదా? ఒక్క అమ్మాయినైనా ఇక్కడ ఉంచలేదా? సరే 3 వెళ్ళారనుకోండి, ఒక్కరినైనా ఉంచలేదా మన దేశం కోసం? మరి మన దేశంలో అవసరం లేదా ఇంకా? ఇప్పుడు మన దేశ ప్రభుత్వం ఏమంటుంది? సేవకు వెళ్ళకపోతే ఎవరు చెప్తారు సువార్త? ఆలోచించండి ఒకసారి. కానీ ఏం చేస్తున్నాం? మన పిల్లల్ని ఎక్కడికి వెళ్ళొద్దు, డబ్బు సంపాదించి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, అడవికి వెళ్ళిపోవచ్చు, ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు, గవర్నమెంట్ జాబ్ వస్తే ఇంకా అమెరికాకి వెళ్తే ఇంకా మంచిదే. సేవ కంటే అమ్మో అక్కడ బ్రదర్ చూస్తాం బ్రదర్, ప్రార్థన చేస్తాం బ్రదర్. ఏజెన్సీ ప్రాంతమా? అదే బ్రదరు, అక్కడ కూడా అవసరం బ్రదరు, మరి చూడండి బ్రదర్ అంటే. కానీ గవర్నమెంట్ జాబ్ వస్తే ఏం కాదమ్మా, ఇల్లు మనం ట్రాన్స్ఫర్ పెట్టించేసుకుందాం, ప్రయత్నం చేద్దాం. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. అవునా? ఎట్లా ఉంది ఆలోచన? సో ప్రశ్న ఏంటంటే, మరి మన దేశానికి సువార్థికులు ఎవరు? మన దేశానికి వాక్యోపదేశకులు ఎవరు? మంచి సంఘ కాపర్లు ఎవరు? భవిష్యత్తులో కావద్దా? అమ్రాము యోకాబేదులు అదే ఆశించారు. మా 3 పిల్లలు దేవుని కొరకు వాడబడాలి. దేవుని ఏర్పాటు మరొక విధానంగా ఉండి, మా పిల్లలు ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయడం అనేది సెకండరీ, అది ఆయన ఇష్టమైతే. కానీ ప్రధానంగా మా పిల్లలు సేవలో ఉండాలి. ఇదే మా
ఆశ అని వాళ్ళు అనుకున్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? అబ్బో, చర్చికి వెళ్తారులేండి, వాళ్ళు ఏ చర్చిలో ఉంటే అక్కడ సేవ చేస్తారులేండి, కానీ మేము బయటికి పంపం. అమ్మో, చాలా బాధాకరం, చాలా బాధాకరం. మన దేశానికి వచ్చి మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వెళ్లకుండా సేవ చేసినటువంటి విలియం కేరీ గుర్తున్నాడా? ఏమీ కార్మైకల్ గుర్తుందా? ఆమెకు ఒకసారి ఆఫర్ వచ్చింది, అమ్మ నేను విమానంలో తీసుకొస్తామంటే, నేను ఆ సాతానుడు ఉన్నటువంటి ప్రదేశం నుండి నేను ప్రయాణం చేయను అన్నదంట. ఎందుకంటే మరి గాలిలో దురాత్మ శక్తులు ఉంటాయని, ఆ హైట్లో నేను ఆ ప్రాంతం నుంచి వెళ్ళను అని చెప్పి ఎప్పుడు వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఆమె సేవ చేసి చచ్చిపోయింది. సరే, వాళ్ళు ఇంకా చాలామంది ప్రేరేపించబడి రావాలనుకుంటే వాళ్ళను రానివ్వట్లేదు, ఇక్కడే సంవత్సరాల తరబడి సేవ చేసినటువంటి వాళ్ళని ఉండనివ్వట్లేదు. ఇంత ఘోరమైనటువంటి పరిస్థితి మన దేశంలో ఉంటుండగా మన పిల్లల్ని మన దేశవాసుల కొరకు మనము ఇవ్వకూడదా? దేవుని అడగకూడదా? ఆలోచించండి. మరి మన కుటుంబాలని కూడా మనము అమ్రాము యోకబేదులు ఏ విధంగా అహరోను, మోషే, మిర్యాములను పెంచారో ఆ విధంగా మనము పెంచుదాం. మన వల్ల అయ్యేది మనం చేద్దాము, మన వల్ల కానిది దేవుడు చాలా గొప్ప చేస్తాడు ఆయన. ప్రార్థించుకుందాం. విన్నటువంటి మాటలు అవి కేవలము చెవిలో నుండి వదిలిపెట్టేటువంటి మాటలుగా కాకుండా వాటిని హృదయంలోకి తీసుకుందాం. ఇంతవరకు మీరు మీ పిల్లల గురించి ఎట్లాంటి ఆలోచనలు కలిగి ఉన్నారో మార్చుకోండి. వద్దు, మనకి ఏదో ఒక రోజు మనము మన పిల్లలు వారి జీవితాన్ని ముగించుకోవాల్సిందే. కానీ ఎలా ముగించుకుంటారో ఈ రాత్రికాల సమయంలో నిర్ణయించుకోండి. అమ్రాము, యోకబేదుల పిల్లల విషయంలో మనం చూసాము, చరిత్రలో నిలిచిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఘనంగా దేవుని కొరకు వాడబడ్డారు. దేవుడు తప్పకుండా మన పిల్లల జీవితాల్లో ఉన్నతమైన ఉద్దేశాలను నెరవేర్చగలడు. ఆయన సిద్ధంగా ఉన్నాడు, కానీ మనం సిద్ధంగా ఉన్నామా? ఆ విధంగా మనం వ్యక్తిగతంగా ప్రార్థించుకుంటూ ఉంటుంటే మన మధ్యలో ఉన్న దైవజనులు సంఘ కాపరి ప్రభాకర్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. ప్రార్థించిన రీతిగా మనతో మాట్లాడిన సందర్భాలను బట్టి మన పిల్లల కొరకు తప్పక మనం ఆలోచించాలి. పరిశుద్ధుడైన తండ్రి, మేము మీ ఎదుట ఏ విధంగా ఉన్నామో మా మనసెరిగిన దేవుడు మీరు. ప్రార్థించిన రీతిగానే ఏ మాటల కొరకు మేము ఆశించామో ఆ మాటలను మీ దాసుని నోటి వెంట మీ హృదయంలో ఉంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. దేవా, ప్రస్తుతమున్న దుర్దినాలలో దురాత్మ చేత పట్టబడి ఈ లోకము దుష్టుని యందున్నది అని చెప్పినట్లుగా తల్లిదండ్రులు కూడా బాధ్యత మరచి లోకములో ఉన్న వాటిని ఆశించి వాటి కొరకు పేరాసతో ప్రయాసపడుతూ బ్రతికితే చాలు అనుకునే ఈ దుర్మార్గమైన హేయమైనటువంటి పరిస్థితులు మా కళ్ళెదురు కనిపిస్తూ ఉన్నాయి. ప్రభువా, ఒకనాడు అమ్రాము యోకబేదులు భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో దుర్మార్గులు పరిపాలిస్తున్న పరిపాలనలో రాజాజ్ఞకు భయపడకుండా తండ్రి వాళ్ళని పెంచి పెద్ద చేశారు, వాళ్ళని ధైర్యపరిచారు. ప్రభువా, బిడ్డల్ని ఎలా పెంచాలన్న మీ మీద ఆధారపడి శ్రమలు, బాధలు, నిందలు కళ్ళెదురుగుండా కనిపిస్తూ ఉన్నా కూడా ఏమాత్రము భయపడకుండా, లోకాసులకు లొంగకుండా నిశ్చలమైన ఉన్నతమైనటువంటి విశ్వాసముతో ఆ రోజుల్లోనే ప్రభా బిడ్డలను మీ కొరకు పెంచి పెద్ద చేసి ఈరోజు మాకు మాదిరిగా సాక్షులుగా కనిపిస్తూ ఉన్నారు. ప్రభా, మీ ప్రణాళిక చొప్పున మీ చిత్తానుసారంగా మా జీవితాలలో మీ నామాన్ని ఘనపరుస్తూ మిమ్మల్ని కొనియాడుతూ గర్భఫలాలుగా ఉన్నటువంటి బిడ్డలను మీ ప్రణాళికలో పెంచగలిగే సామర్థ్యాన్ని దయచూపించండి.
సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు పొంది మీ దాసుని నోటి వెంట మీరు ఉంచిన మాటలను బట్టి స్తుతిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము ప్రభువా. నీ మహిమ కొరకు మమ్మలను సృజించుకున్నావు. నీ స్తోత్రమును ప్రచురము చేయనట్లు మమ్మల్ని నిర్మించుకున్నావు. ఇది నీ వాక్యములో మా కొరకు నీ ప్రణాళిక కొరకు రాయించి మాకు తెలియపరిచావు ప్రభువా. వందనాలు. ఈ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కనికరించి మీ ప్రణాళికలో భాగంగా ఇక్కడ ప్రభువా స్థానిక సంఘమును మీరు బలపరుస్తూ స్థిరపరుస్తూ వచ్చిన దాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రార్థించిన సంఘమును మీరు జ్ఞాపకం చేసుకుని సిద్ధపాటును కలిగిన సంఘమును జ్ఞాపకం చేసుకుని సంఘ అవసరతను ఎరిగిన మీరు మీ దాసుని ఆలోచింపచేసి సిద్ధపాటు చేసి ప్రభువా మా ముందు బిడ్డల భవిష్యత్తు కొరకు వాక్యము ఆధారమని, బిడ్డల భవిష్యత్తు కొరకు తల్లిదండ్రులు వాక్యానుసారమైన ఆలోచనతో విశ్వాసంతో వెళ్ళాలని మా ముందు ప్రభువా మా నాయన ఈ వాక్య ఇప్పటికున్న పరిస్థితులు కూడా ప్రభువా కనీస అర్హతలు సౌకర్యాలు లేని కట్టుదిట్టమైన వ్యతిరేకమైన చట్టాల మధ్య కఠినమైన మనుషుల మధ్య నలుగుతున్న అమ్రాము యోకోబెదులు తండ్రి విశ్వాసమును బట్టి ధైర్యవంతులై నాయన మోషే అహరోను మిరియాములను పెంచిన విధానము, వారు అన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా నువ్వు మలిచిన విధానమును భూమి మీద ప్రభువా వారి కొరకు చదువుకుని విన్న మేము ఏ విధంగా మాదిరిగా ఉండాలో మీరు మాతో మాట్లాడినందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాము ప్రభువా. మా జీవితాల్లో నీతో మా బిడ్డలు ఉన్నంత సంతోషం మాకేదీ లేదు. నీతో వారు ఏర్పడిన సంబంధం సంతోషం కంటే మాకేది మించిన సంతోషం లేదు నాయన. మా ప్రభువా మా బిడ్డలు నీతో మాట్లాడుకోవాలి, నీతో కలిసి నడవాలి, నిన్నే ఆరాధించాలి. వారిపై ఖచ్చితంగా నీ ఆశీర్వాదం ఉంటుంది. దాని కొరకు మేము ఏ విధంగా ఆలోచన కలిగి ఉండాలో నీ దాసుని ద్వారా మాట్లాడినట్టుగా మేము చేయగలిగింది చేసి చేయలేనిది మీ మీద వేసుకున్నప్పుడు నీవు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు జరిగించు దేవుడవు. శత్రువుల మధ్య వారి మనసును కరిగించి ప్రభువా పోషణ సంరక్షణ మోసేకు దయచేసి సకల విద్యలు నేర్పించినట్లు సమస్తములో తోడుగా ఉండి నీ ప్రజలను ప్రేమించి ఒక రక్షకునిగా, ఒక సేవకునిగా, నాయకునిగా, ప్రవక్తగా మోషేను, ప్రవక్తనిగా మరి మిరియామును, ప్రధాన యాజకుడిగా అహరోనును మీరు జ్ఞాపం చేసుకుని క్రీస్తుకు ముంగుర్తుగా మా ముందు ఉంచి ఎంత అద్భుతమైన విషయాలు మా కొరకు రాయించి ప్రభువా సంఘానికి మీరు వివరించిన మాటలను బట్టి మమ్మల్ని ఆలోచింప చేసిన విధానం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మా ప్రభు నోరారా సిలువను మోస్తూ నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవన్న మాటను జ్ఞాపం చేసుకుంటున్నాం. విలాప వాక్యములలో తండ్రి భక్తుడు విలపిస్తూ ఏడుస్తూ కన్నీరు కారుస్తూ రేయి మొదటి జామును లేసి ఇదిగో నీళ్లు కుమ్మరించినట్లుగా నీ హృదయమును తండ్రి ఎదుట కుమ్మరించు. అయ్యో నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము అన్న మాటలను మేము జ్ఞాపం చేసుకుంటున్నాం ప్రభువా. నీ యొక్క ధర్మశాస్త్రమును కలిగి క్రొత్త నిబంధన విషయాలను కలిగి మేము నిర్లక్ష్య వైఖరితో ఉండి మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో అది ఎరగలేని వారముగా మా కుటుంబాలన్నీ పతన పాలవుతూ ఉన్నాయి. దుష్టుడు నవ్వుతూ ఉన్నాడు. శాపగ్రస్తం అవుతున్న మా జీవితాలను చూసి అపహాసం చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో నాయన మేము మరింత నాయన గ్రహింపు కలిగిన వారమై మెలకు తెచ్చుకున్న వారమై మేము నిర్లక్ష్య వైఖరిని వీడి ప్రభా గురి కలిగిన వారముగా బ్రతుకున్నట్లు మమ్ములను స్థానిక సంఘమును ప్రభా దీవించమని కోరుతూ నీ సేవకుని బలపరచండి వాడుకోనండి. స్థానిక సేవకుని బలపరచండి వాడుకోనండి. సంఘ బిడ్డలను బలపరిచి ప్రాంతానికి ఆశీర్వాదకరంగా వాడుకొనమని ప్రభువా మేమందరము ఈ ప్రాంతం కొరకు, ఈ ప్రజల కొరకు, ఈ సంఘము కొరకు నాయన నిన్ను స్తుతిస్తూ నీ సహాయమును కోరుతూ ప్రార్థిస్తూ ఉండగా కృపతో జ్ఞాపం చేసుకొనమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా ప్రభువు మా రక్షకుడు మీ కుమారుడైన క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సన్నిధి చేరిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. పిల్లలానా శీర్వదించియు బలపరచెని గుమ్మముల్, పిల్లలానా శీర్వదించియు బలపరచెని గుమ్మముల్, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచను, మంచి గోధుమ పంటతో నిన్ను తృప్తిగా నుంచను. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. అందరికీ ప్రభు పేరు శుభాలు.